పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్ధకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీ. బిందుత్రికోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం అత్యద్భుతమైనటువంటి కాలం. దేనికి? ఈ శరీరం జీవుడికి లభించినందుకు ఏ అనుష్ఠానమైతే చేయాలో, ఏ అనుష్ఠానం వలననైతే ఈ జీవుడు మరల ఇంకో శరీరాన్ని అవధరించకుండా ఉండగలిగేటువంటి స్థితిని పొందుతాడో, అటువంటి అనుష్ఠాన బలాన్ని పెంచగలిగేటువంటిది కాలానికి పరిమితం. అది కాలం మీద ఉంటుంది. ఎటువంటి కాలంలో చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే, ఎలా చేసేటువంటి పరిస్థితులు ఉంటే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎలా మనసు నిలకడగా ఉంటే, ఆ మనసు నిలకడగా ఉన్నటువంటి సమయంలో జీవుడి సంకల్పం ఎలా ఉంటే, ఆ సంకల్పాన్ని అనుసరించి జీవుడు కూర్చోగలిగితే, కూర్చున్నాక శరీరం సహకరించగలిగితే, సహకరించిన తర్వాత ప్రకృతి సహకరించగలిగితే, ప్రకృతి సహకరించిన తర్వాత కూర్చున్న తర్వాత బుద్ధి దానికి అనుసంధానమైతే, బుద్ధి అనుసంధానమైన తర్వాత నాలిక తడబడకుండా చేసుకోగలిగేటువంటి విధానాన్ని, విషయాన్ని భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధాసక్తులతో చేసుకోగలిగితే, చేసుకున్నంతసేపు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవరోధము రాకుండా ఉండగలిగితే అప్పటికి అది అనుష్ఠానం అని పిలువబడుతుంది. ఈ అనుష్ఠానం అనేటువంటిది ఇది క్రియ. మరి చేసేటువంటి వాడు అనుష్ఠాన పరుడు అని తెలపగలగాలి అంటే ఏం చేయాలి? తాను గురువు ద్వారా స్వీకరించినటువంటి ఈ విధానాన్ని తను స్వీకరించిన మరుక్షణం నుంచి శరీరం పడిపోయేదాకా విధి విధానంతో ఎలాగైతే స్వీకరించాడో గురుపదేశాన్ని, అలాగే జీవిత పర్యంతము కూడా చేసుకోగలిగితే అతడు అనుష్ఠానపరుడు అవుతాడు. అటువంటి అనుష్ఠాన పరత్వం అనేటువంటిది దేనికి సంకేతం? వెంటనే డౌట్ వస్తుంది, ఏమంటే ఇదంతా దేనికోసం? ప్రేమతో శివ అని పిలుచుకుంటే అవ్వదా? ఆ ప్రేమ అనబడేటువంటి ఆ స్పందన, ఆ ప్రేమ అనబడేటువంటి భావన, ఆ ప్రేమ అంటే ఏమిటి అసలు? ప్రేమ అంటే ఈ రోజుల్లో దాని యొక్క పదార్థం యొక్క విశ్లేషణ పూర్తిగా రంగు, రుచి, వాసన మారిపోయింది. అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అది భగవంతుడి పట్ల ఎలా చూపించాలి? అసలు ప్రేమ అనే పదానికి, భగవంతుడు అనేటువంటి శబ్దానికి, రెండింటికి మధ్య ఉన్నటువంటి అనుసంధాన ప్రక్రియ ఏమిటి అంటే, నువ్వు చేసేటువంటి క్రతువు ఏదైతే గురువు ద్వారా స్వీకరిస్తావో ఆ స్వీకరించినటువంటిది భగవంతుడు అనబడేటువంటి ఒక శక్తి స్వరూపానికి నిరంతరము కైంకర్యం చేస్తున్నావు. ఎందుకు అంటే నీకు శరీరం ఉంది కనుక, దీనికి ఇంద్రియాలు ఉన్నాయి కనుక, ఈ ఇంద్రియాలకి జ్ఞానం ఉంది కనుక, ఈ జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ఈ శరీరం జాగ్రత్తగా పోషించుకుంటున్నావు కనుక, పోషించుకుంటున్నావు అంటే అర్థం ఏమిటి? దీనికి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము బాగా ఉన్నాయి కనుక. ఇవన్నీ ఉండడంతో పాటుగా లోపల ఇంద్రియ గ్రాహ్యత, దాంతోపాటు జ్ఞాన సముపార్జనతో పాటు దీంతో ఒకటి ఏదో చెయ్యాలనేటువంటి సంకల్పం, ఇవన్నీ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఇవి సప్తధాతు నిర్మిత దేహము పూర్వజన్మ
సంకల్పం ఏదైతే ఉందో అందులో చేసినటువంటి కాస్త పుణ్యఫలంతో నీ తల్లిదండ్రుల అనుగ్రహంతో ఈ జన్మ లభించింది, దీన్ని జాగ్రత్తగా ఎటు నుంచి వచ్చిందో అటువైపుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన. వీటన్నింటితో నిమగ్నమైనటువంటి వాడు నిరంతరము ఒక ఉపాసనలో ఉంటాడు. ఏమిటా ఉపాసన అంటే నీ చేతుల్ని, నీ కళ్ళని, నీ చెవుల్ని, దాంతోపాటు రసగ్రంథుల్ని, దాంతోపాటు అనుభవించేటువంటి చర్మాన్ని, వీటన్నిటిని లౌకికమైనటువంటి సుఖాల కోసం అనుభవించడం కోసం, ఆ సుఖాల యందు కొట్టుమిట్టాడుతూ ఉండడం కోసం మాత్రమే వెచ్చించు కాలాన్ని. మరి ఎందుకు ఇవన్నీ? ఇవి ఇవ్వబడినందుకు వీటితో ఏం చేస్తే నీకు మరల ఇవి ఇవ్వబడకుండా అంటే వెంటనే భయం వేస్తుంది. ఏమంటే అయితే ఇప్పుడు బాగా భగవంతుణ్ణి పట్టుకుంటే ఇంక ఇవేమి రావా అంటే శాశ్వత శివ సాయుధ్యం వస్తుందయ్యా. శాశ్వత శివ సాయుధ్యం అంటే అది ఎలాంటిది అంటే శివ సాయుధ్యాన్ని పొందడం అందరికీ ఆనందమే, శాశ్వతంగా పొందడం ఇంకా ఆనందమే. కానీ ఆ శాశ్వతత్వం అనేటువంటిది ఎంతకాలం అది నాకు తెలుసు, అనుభవించవచ్చా? ఆ శాశ్వతత్వం అనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు కదా. ఉన్నదంతా అశాశ్వతమే, ఉన్నదంతా మిథ్యే, ఉన్నదంతా కూడా కనపడుతున్నట్లుగా భ్రమింపచేసేటువంటిదే. ఆ భ్రమింపజేయబడుతున్నటువంటి విషయాన్ని నిజమని నమ్ముతూ ఆ నిజంలో కూరుకుపోయినటువంటి జీవుడికి అసలు శాశ్వతత్వం అంటే ఏంటో తెలుసా? తెలియడానికి అవకాశం లేదు. కనుక శాశ్వతత్వం అనే పదానికి అర్థం తెలియనప్పుడు శాశ్వత శివ సాయుధ్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఆ శాశ్వత శివ సాయుధ్యాన్ని అనుభవించగలిగేటంత స్థాయి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కనుక ఏది తెలియనప్పుడు ఏం చేయాలి? ఏది తెలుసో దాన్ని నమ్మికతో చేయాలి. ఏది తెలుసు నీకు? భక్తి అంటే ఏమంటే అందరూ నమస్కారాలు పెడుతున్నారని ఆ భక్తి అంటే ఏమిటో కొద్దిగా తెలుసు. మనకు కష్టం వస్తేనో, మనకి సుఖం వస్తేనో, సుఖం కావాలంటేనో, అంటే కష్టం వస్తే అయ్యో భగవంతుడు నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావని భగవంతుడు నమస్కారం చేస్తాం. సుఖం వస్తే లేదు, సుఖం కావాలంటే దాని ఆపేక్ష తీర్చుకోవడం కోసం ఒక దాన్ని ఆశించి భగవంతుడికి నమస్కారం చేస్తాం. 45 రోజుల పాటు ఫలానా శ్లోకాన్ని చదువుకోండి, ఒక 108 రోజుల పాటు ఈ రకమైనటువంటి ఆ సాధన చేయండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దేన్నన్నా ప్రయోజనకారిగా లబ్ధి చెందుకోవడం కోసం ఇటువంటి భక్తి అనేటువంటిది పుడుతూ ఉంటుంది. ఈ రెండూ కాదు, ఏదో రిటైర్ అయిపోయానండి, ఇంకా పనులు ఏం లేవు, పిల్లలకి పెళ్ళి అయిపోయింది, మనవాళ్ళు కూడా పుట్టేశారు, ఇంకా ఏ పని లేదు కనుక రోజు సాయంకాలం సత్సంగం కోసం గుడికి వస్తూ టైం పాస్ చేయడం, అంటే టైం ఉంది కనుక దాన్ని పాస్ చేయడం కోసం భక్తి పుడుతూ ఉంటుంది కదా. ఆ భక్తి కూడా ఒక రకమైనటువంటి భక్తి. కానీ అసలైన భక్తి ఏమిటి? ఈ భక్తులు ఎలాంటివి? అవసరం ఉన్నంతసేపు, కాలక్షేపం అయ్యేంతసేపు జీవితంలోకి వస్తాయి, రాబడతాయి. అది కూడా దేని వలన? ఏమంటే అలా అయితే మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేంత వరకు సమయం లేదు కనుక తిరిగాము, ఇప్పుడు రిటైర్ అయిపోయాం కనుక సమయం ఉంది కనుక వస్తున్నాం. సమయం ఉంది కనుక వస్తున్నావు, ఎంత సమయం ఉందో తెలియదు కనుక దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ గట్టిగా పట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలి అంటే ఒక నిర్ధారితమైనటువంటి విషయం ఎవరి ద్వారా అయినా తెలుపబడాలి. అసలు భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి? ఆ భగవంతుణ్ణి పట్టుకునే క్రమంలో అసలు మనలో జరిగేటువంటి రకరకాల విపరీతాలు ఉంటాయి. మనస్సు అక్కడకు రాదు, కూర్చోమంటే కూర్చోదు, లేవమంటే లేవదు, ఉన్నట్లు ఉంటుంది, శరీరంతో పాటు ఇక్కడే ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఉన్న చోట ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, రకరకాల ఫీట్లు చేయిస్తూ ఉంటుంది, తాను చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మరి భగవంతుని పట్టుకోవడం ఎలా, ఎదురుకుండా కూర్చోవడం ఎలా, ఆ చేసేటువంటి పరిణామ దశల్లో వచ్చేటువంటి మార్పుల్ని గ్రహించడం ఎలా, ఆ గ్రహిస్తూనే ఇదంతా కూడా భగవత్ సంకల్పమే, ఇదేదో నేను చేస్తున్నది కాదనేటువంటి స్థితి నుంచి అంతా భగవంతుడి యొక్క విషయమే అనేటువంటి దాని దాకా ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి, ఎలా జరగాలి? ఈ చిన్న క్రిమి, ఆ క్రిమి స్థాయి నుంచి ఒక సీతాకోక స్థాయి, చిలుక స్థాయి దాకా ఈ మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మారడంలో జరిగేటువంటి వైవిధ్యాన్ని గమనిస్తూ పోవడం ఎలా అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు ద్వారా ఒరే నాయన నీలో జరిగేటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా పరమేశ్వర కృతమే, ఆ పరమేశ్వర కృతమైనటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఈ అనుగ్రహ విషయమైనటువంటి దాన్ని భగవంతుడికి అర్పించడం అనేటువంటిది స్వాభావికంగా సంకల్పపూరితంగా నువ్వు చేయవలసినటువంటి అసలు కైంకర్యం. ఇవన్నీ చెప్పి ఆ చెప్తూనే నువ్వు చేసేటువంటి విధానాన్ని కూడా నీకు అంగీకారము యోగ్యంగా చేస్తూ నీతో చేయించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది గురువు చేసేటువంటి పని. మరి అటువంటి గురువులు ఎక్కడ దొరుకుతారు, ఎలా ఉంటారు అంటే ఈ జగత్తునంతటినీ కూడా ఉద్ధరించడం కోసం స్వయం దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ పరమశివ తత్వమే జగత్తులోకి నడయాడేటువంటి శంకరులుగా, కాలడి శంకరులుగా వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఆ సేతు హిమాచలము కూడా 32 ఏళ్ల వయసు లోపల 3 సార్లు ప్రయాణం చేసి మొత్తం పర్యటన చేసి
తమ యొక్క దివ్య పాదాలతోనూ దివ్య వాక్కులతోనూ తాను అనుగ్రహించేటువంటి వాంగ్మయంతోనూ మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలను పుణ్యతీర్థాలను కూడా ప్రభావితం చేసి వాటి యందు దైవీ లక్షణాలతో కూడుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి తామసిక రాజస గుణ సంపన్నమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కకి జరిపి కేవలం సాత్విక బుద్ధితో ఉండేటువంటి విషయ సంపదనంతటిని కూడా నిక్షిప్తం చేసి అప్పట్లో ఉన్నటువంటి సామాజిక నియమాలు, విరుద్ధతలు, వైవిధ్యాలలో ఉన్నటువంటి 6 రకాల మతాలు, దాంతోపాటు విరుద్ధ మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భగవంతుడనబడేటువంటి పారమార్థిక స్వరూపాన్ని పట్టుకునేందుకు కావలసినటువంటి ఒక పంచాయతన స్వరూపంలో అంతరాళంలా ఒక విధానాన్ని ఏర్పాటు చేసి నిక్షిప్తం చేసి ఆ నిక్షిప్తం చేసినటువంటి దాని ద్వారా జీవులందరూ కూడా ఆ పంచాయతనంలో ఉన్నటువంటి శాక్తేయ స్వరూపాన్ని కానీ, శైవ స్వరూపాన్ని కానీ, గాణపత్యము, సౌరము, కార్తికేయము, దాన్ని మనము 5 రకాల విధానాలని చెప్తూ ఉంటాం. వైష్ణవము, ఈ 6 ఉండేటువంటి వివిధ కోణాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి దాన్ని విభేదించేటువంటి వారి మనస్సుల్లో ఉన్నటువంటి అపోహలను తీసివేసి వాదన ద్వారా అపోహల స్థాయిలో ఇందులో ఏ రకమైనటువంటి స్వరూపాన్ని పట్టుకున్నా పారమార్థికంగా పరమేశ్వర అనుగ్రహం కోసమే ఇదంతా కూడా జరిగేదనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ ప్రత్యేకంగా నిబద్ధీకరణ చేసి సూత్రీకరణ చేసి దాని ద్వారా షణ్మత స్థాపనలను కూడా తాను నిర్ణయించి నిర్హేతుకంగా భగవత్కృపని పొందేటందుకు కావలసినటువంటి మార్గాన్ని చాలా ఈజీగా మనందరికీ కూడా అందించేశారు శంకర భగవత్పాదులు. కనుక వారిని జగద్గురువులు అన్న. ఆ జగద్గురు అనబడేటువంటి నామానికి వెనకాల ఎంత ఉందయ్యా అంటే మొత్తం భూప్రదక్షిణ 3 సార్లు. ఆ భూప్రదక్షిణ 3 సార్లు చేశారు అంటే అర్థం ఏమిటి? ఉన్నదంతా కూడా భగవంతుడి, ఆ పరమాత్మని అనేటువంటి విషయాన్ని మనందరికీ అర్థం చేయించడం కోసం ఇవ్వబడినటువంటి ఈ శరీరం భగవత్ కైంకర్యం కోసమే తప్ప అన్యమైనటువంటి సుఖాపేక్షల కోసం కాదు. ఈ లౌకికంగా శరీరం అనుభవించాలనుకునేటువంటి సుఖాలన్నీ కూడా కొంతకాలాన్ని సుఖం, కొంతకాలం పాటు మాత్రమే సుఖం అనేటువంటి పరిభాషలో మనల్ని సమ్మోహితుల్ని చేస్తాయే తప్ప దాని పట్ల ఆసక్తి పోయి మరో ఆకర్షణ కళ్ళ ముందుకి రాగానే ఈ పాతవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ దాని వైపుకి మనసు రమించిపోతూ ఉంటుంది. కనుక మనిషి దేన్ని పట్టుకోవాలి అంటే శాశ్వతత్వాన్ని పట్టుకోవాలి. ఆ శాశ్వతత్వం ఎక్కడ ఉంది? ఎన్నిసార్లు అనుభవించినా కాదు. ఒకసారి ఆ శాశ్వతత్వంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించిన తర్వాత మరి ఒక ఆనందం ఉంది అనేటువంటి భ్రమలోంచి బయటికి రాగలగాలి. ఆ ఆనందాన్ని ఎన్నిసార్లు అనుభవించినా తనివి తీరడానికి అవకాశం లేకుండా ఉండాలి. ఆ ఆనందము శాశ్వతత్వము అంటే ఎన్నిసార్లు పొందినా మరల పొందిన ప్రతి క్షణము కూడా అప్పుడే అనుభూతిలోకి వచ్చిందనేటువంటి స్థితిలో జీవుడు ఉంటూ ఉండాలి. అటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని ఆనందము అంటాం. ఆ ఆనందం ఎక్కడైతే ఉందో ఆ ఆనందం దేనిలోంచి పుడుతుంది? ప్రేమలోంచి పుడుతుంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? భక్తిలోంచి వచ్చింది. ఆ భక్తి ఎవరికి సంబంధించింది? పరమాత్మకి సంబంధించింది. కనుక జగత్తులో లౌకికమైనటువంటి వాంఛలతో ఉండేటువంటి ప్రేమలు కానీ, భౌతికమైనటువంటి శరీరాల పట్ల ఉండేటువంటి ఆకర్షణలు కానీ కొన్నాళ్ళకి సమసిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. జీవుడితో పాటు పదార్థంతో పాటు నశించిపోతూ ఉంటాయి. మరల పునరావృత్తి జరగడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటాయి ఈ ప్రేమలన్నీ కూడా. మరి ఏ ప్రేమని పట్టుకుంటే, ఏ భగవంత్ స్వరూపాన్ని పట్టుకుంటే, ఏ నామాన్ని పట్టుకుంటే, ఏ స్థిరమైనటువంటి విషయాన్ని పట్టుకుంటే జీవుడు తదేక నిష్ఠతో ఉండిపోతాడు ఆ ప్రేమ తరంగంలో అంటే దాని పేరే శివ అని చెప్తుంది శాస్త్రం, వేదం. ఏమిటి ఆ శివ అంటే? సర్వము. నువ్వు జగత్తులో దేన్ని నీకు కావాలని కోరుకుంటున్నావో, ఏది వద్దని భయపడుతూ ఉన్నావు, అదంతా శివమేనయ్యా. అదంతా శివ అంటే మంగళకరమైనటువంటిది, శాంతిని ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, దాంతోపాటు సర్వము తానై ఉన్నటువంటిది శివ. ఆ సర్వము తానై ఉన్నటువంటి దానిలో ఏది ఆనందం ఇస్తుందో అది శివ అయితే, ఏది ఆనందము కాదో అది శివయ్య. ఇంకా తెలియకుండానే సర్వము తానే అయి ఉన్నాడు, అతడే శివుడు అని తెలుసుకుంటూ ఉన్నావు మనస్సుతో, చెప్పినటువంటి వేద గ్రాహ్యతతో, గురువులు చెప్పినటువంటి విధానంతో. కనుక ఏది సర్వము అయి ఉన్నదో అది సర్వములో ప్రకటింపబడుతూ ఉంటుంది. ఈ క్షణానికి నాకు బాధ కలిగించింది, ఇదే క్షణంలో మరొకరికి ఈ కాలము ఆనందాన్ని కలిగిస్తుంది. ఏది ఆనందమని నేను భావిస్తున్నానో అది నాకు ఆనందము కాకపోవచ్చు శాశ్వత స్థాయిలో, కానీ అది నాకు తాత్కాలికంగా సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ తాత్కాలికం
నాకు మంచిది కాకపోవచ్చు. చాక్లెట్ తినడం పిల్లవాడికి ఇష్టం తాత్కాలికంగా, అది వాడికి దీర్ఘకాలికంగా మంచిది కాకపోవచ్చు. కనుక ఏది దీర్ఘకాలికంగా పిల్లవాడికి కష్టమో ఆ కష్టాన్ని సుఖం అనిపించినా తల్లి దూరం చేస్తూ ఉంటుంది. అలా అని తల్లి శత్రువా అంటే కాదు. ప్రకృతి ఎలాంటిదంటే తల్లి లాంటిది. ఆ తల్లి ఏం చేస్తుంది, నీకు ఏది ఇష్టమో దాన్ని దూరం చేస్తూ ఉంటుంది, ఏది కష్టమో ఏది శాశ్వతత్వానికి నిన్ను దగ్గర చేస్తూ ఉంటుందో దాన్ని దగ్గర చేస్తూ ఉంటుంది. కనుక తల్లి అనబడేటువంటి ప్రకృతి ఎటువైపు తీసుకువెళ్తుంది, తండ్రి అనబడేటువంటి శివాతత్వం వైపు తీసుకెళ్తుంటుంది. ఆ శివ అనబడేటువంటి నామంలో ఉన్నటువంటి ఆ భక్తి ప్రేమతత్వాన్ని నీకు అర్థం చేయించాలి అంటే ఎవరి వల్ల అవుతుంది, గురువు వల్ల మాత్రమే అవుతుంది. కనుక శంకరాచార్య వారు ఏం చేశారు, జగత్తంతా పరిభ్రమిస్తూ తాను తిరుగుతూ నడయాడుతూ తన పాద స్పర్శతో జగత్తునంతా పునీతం చేస్తూ ఎక్కడ ఎక్కడ కలిదోషములు అనేటువంటివి అంటి జగత్తులో రకరకాల విన్యాసములు భగవంతుడి యొక్క ప్రేరణతో జరుగుతూ ఉన్నాయో ఆ ప్రేరణ అనుభూతి అంశని తనలో ఉంచుకుని ఆ వివిధ ప్రేరణలతో పాటు జగత్తులో ఉండేటువంటి జీవులందరూ రకరకాల విషయాల వైపుకి లగ్నమైపోతూ మనస్సుని నిమగ్నం చేస్తూ అసలు దేనిలోంచి వచ్చారో దానిలోకి వెళ్ళేటువంటి విధానం వైపుకి మనస్సుని రమింప చేయకుండా అల్లల్లాడుతున్నారో అటువంటి వారందరినీ పరమాత్మ వైపుకి తిప్పేందుకు ఒక అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందిస్తూ వచ్చారు. ఆ వాంగ్మయంలో ఏముంటుందయ్యా అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచారు. ఆ వేద దృష్టితో కనుక ఏ వాంగ్మయాన్ని చూసినా శంకరులు చేసినటువంటి వాంగ్మయాన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా వేద రహస్యాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఆ వాంగ్మయంలో ఉన్నటువంటి మంత్ర రహస్యాల్ని దర్శించదలుచుకుంటే ప్రతి స్తోత్రము ప్రతి వాంగ్మయము కూడా ప్రతి శ్లోకము కూడా మంత్ర విభాగాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. మంత్రాన్ని పట్టుకునేటువంటి శక్తి మాకు లేదు, కేవలం నామాంతర్గతంగా ఉన్నటువంటి స్వరూప లావణ్యాన్ని అనుభవిస్తాము. ప్రతి స్తోత్రము ప్రతి శ్లోకము అద్భుతమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని, అయ్యవారి యొక్క దర్శనాన్ని, పరబ్రహ్మము యొక్క దర్శనాన్ని చేస్తూ ఉంటాయి. రూపాన్ని పట్టుకునేటంత శక్తి మాకు లేదండి, కేవలం పలకడం ద్వారా ఆనందాన్ని పొందుతాం. అద్భుతమైనటువంటి పద సరళితో పద విన్యాసంతో మనస్సుని రమింపచేస్తూ దాని అర్థం తెలియకపోయినా సరే అర్థం తెలియకపోయినా స్తోత్రాన్ని శ్లోకాన్ని చదవడం ద్వారా మనస్సు రమించిపోయి అంటే ఆ పదాల అల్లిక అలా ఉంటుంది. ఆ అల్లికతో మనస్సు రమించిపోయేటువంటి స్థితికి జీవులని తీసుకువచ్చి అర్థం తెలియకపోయినా సరే స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షాన్ని పొందినటువంటి వారు కోకొల్లలు. కనుక శంకరాచార్య వారు ఇచ్చింది ఏమిటయ్యా అంటే నీకు ఏది కావాలో దాన్ని సమస్తాన్ని నీకు పొందుపరిచి ఇచ్చేశారు. ఆ పొందుపరిచి ఇచ్చి ఏం చేశారు, వీటన్నింటితో నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఇంద్రియాల్ని, నీ అహంకారాన్ని, నీ బుద్ధిని, దాంతోపాటు ఉండేటువంటి చిత్తాన్ని వీటన్నిటిని కూడా కట్టి పెట్టేశారు. ఎక్కడ అంటే ఎక్కడ అవి ఉండాలో అక్కడ, ఎక్కడ ఉండాలి. మొత్తం జగత్తులో చెప్తారు అయ్యా రకరకాల దేవీ దేవతలు ఉన్నారండి, ఆ దేవీ దేవతలందరినీ రకరకాల ఉపయోగాల కోసము లేకపోతే భయాల కోసమో పట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ దేవతలందరికీ పైన ఉన్నవాడెవడు, మహాదేవుడు అనబడేటువంటి వాడు. మహాలింగం శివాలింగితం అంది మల్లికార్జున స్తోత్రం కదా. ఆ మహాలింగం అనబడేటువంటిది ఏమిటి, పెద్దదైనటువంటి లింగం అన్నారు. ఏమిటి ఆ పెద్దదైనటువంటి లింగం, ఈ భూమంతా కూడా మహాలింగమైన. ఆ మహాలింగాన్ని కనుక భూమంతా పరమేశ్వర స్వరూపమని నువ్వు భావించగలిగితే అందులో ఏముంది, శివాలింగితం. శివ అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి పరాస్వరూపంగా ఇందులో ఆలింగనం అంటే మిళితమైపోయి ఉంది. ఆ మిళితమైపోయి ఉంది అంటే అర్థం ఏమిటి, పిండి తీసుకున్నాం అందులో బెల్లం కలిపాం. ఇంతవరకు రుచి పచి లేనటువంటి పిండి బెల్లం కలిపి ఆ బెల్లము పిండిలాగా మారిపోయి మొత్తం పిండిలో బెల్లం కలిసిపోయాక ఇప్పుడు పిండి ఎలా రుచిస్తుంది, బెల్లంలా రుచిస్తుంది. పిండి తన స్వాభావిక స్థితి నుంచి బెల్లం రుచిలోకి మారిపోయి పరమేశ్వరుడు ఈ జగత్తంతా కూడా జడ పదార్థంగా ఉంటే పరమేశ్వరుడు అనేటువంటి శక్తి ఏమైంది అంటే ఈ జడ పదార్థంలోకి ఒక రుచిని, ఒక ఆస్వాదాన్ని, ఒక స్పందనని తీసుకొచ్చేటువంటి క్రమంలో కలిసిపోయాడు. ఆ కలిసిపోయినప్పటికీ ఏమైంది, మొత్తం జగత్తంతా పరమేశ్వర స్వరూపంగా కనబడుతుంది. జగత్తంతా పరమేశ్వర స్వరూపంగా కనపడుతుందా, గ్రహించాలా, భావించాలా, లేదు కనపడుతోంది అనేటువంటి ఒక విషయంలోకి నేను తీసుకురావాలా. అసలు పరమేశ్వరుడైనా జగత్తంతా, అసలు పరమేశ్వరుడు ఎవడు, ఆ పరమేశ్వరుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకి మరి జగత్ అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సామీప్యం ఏమిటి, అసలు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, అసలు ఈ జగత్తులోకి నేను ఎందుకు వచ్చాను, నన్ను చేసి బొమ్మలాగా జగత్తులోకి తీసుకొచ్చిన వాడు పరమేశ్వరుడు అయితే అసలు నన్ను ఎందుకు చేశాడు, చేసి ఆయన చేసేది ఏమిటి, ఆయన చూస్తున్నది ఏమిటి, ఆయన కావాల్సింది ఏమిటి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
ఒక ప్రశ్నతో, ఒక సమాధానంతో ఇన్ని రకాల ప్రశ్నలు మన నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక సమాధానానికో లేక ఒక వాంగ్మయాన్నో నేర్చుకునేటప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి గనక సమాధానాన్ని వెతుక్కున్నట్లయితే, శంకర వాంగ్మయంలో ఉండేటువంటి ప్రతి స్తోత్రాన్ని గనక పరిశోధించినట్లయితే కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే, జీవన్ముక్తికి కావలసినటువంటి హేతు పదార్థం అంతా కూడా ఆ హేతు పదార్థాన్ని సమూలంగా సమగ్రంగా ఉంచినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది శివానంద లహరి అని చెప్పబడుతుంది. శివానంద లహరి అన్నాం. శివ అంటే అర్థం ఏమిటి? సమస్తము, సర్వము తానై ఉన్నటువంటి స్వరూపం, అది శివ అన్నాం. మరి ఆనందం అంటే ఏమిటి? శివ ఆనందము అన్నాం. ఆనందము అంటే ఏది ప్రేమతో చేస్తావో, దేన్ని ప్రేమతో నిక్షిప్తం చేసుకుని ప్రేమయందు లగ్నమై చేస్తూ ఉంటావో దాన్ని ఆనందము అంటాం. ప్రేమతో చేయాలి. అది ఏ పని చేసినా సరే, ఇంట్లో వంట చేస్తున్నావు ప్రేమతో చేయమంటుంది శాస్త్రం. ఇల్లు ఉడుస్తున్నావు ప్రేమతో చేయవయ్యా. ఒకళ్ళకి సేవ చేస్తున్నావు ప్రేమతో చేయి. ఒక పూజ చేస్తున్నావు ప్రేమతో చేయి. ఆ ప్రేమ అనబడేటువంటిది ఎప్పుడైతే ఎక్కడ నీలో ఉద్భవిస్తుందో, నువ్వు చేసేటువంటి పనిలో ఆ ప్రేమ కనపడుతూ ఉంటుందో, ఆ ప్రేమతో చేయబడేటువంటి ప్రతి పని ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అది శివునికి సంబంధించినటువంటి ఆనందం అనుకోండి. శివ అంటే ఏమైంది? సర్వము అన్నాం. ఆ సర్వములో ఎప్పుడైతే ప్రేమ నిబిడీకృతం అవుతుందో ఆ శివ ఆనందము అంటే ఏది చేస్తున్నావో దాని పట్ల ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంది అని అర్థం. అది ఎలాంటిది? ప్రేమతో కూడుకున్నటువంటి స్పందన ఏదైతే ఉంటుందో అది సర్వము యందు ఎప్పుడైతే నువ్వు దర్శిస్తున్నావో అది ఎలా అవుతుంది? అప్పుడు ఒక పదార్థానికో, ఒక స్థితికో, ఒక కాలానికో పరిమితమైనటువంటిది కాదు. సర్వకాల సర్వావస్థల యందు ఆ ప్రేమపూరితమైనటువంటి భావన సర్వము యందు గోచరిస్తూ నిన్ను ఆనందపరుస్తూ ఉంటుంది. సర్వము యందు నీకు ఆనందం కలిగితే, ఒక వస్తువు యందు ఆనందం కలిగితే కాసేపే, ఒక కాల స్థితి యందు నీకు ఆనందం కలిగితే కాసేపే. ఆ కాసేపు ఒక వస్తువు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి సర్వము యందు, సర్వకాల సర్వావస్థల యందు కనుక నీ ప్రేమ ప్రఫుల్లమానంగా కనుక బయటికి వచ్చినట్లయితే ఆ ప్రేమ ఏమవుతుంది? ఇప్పుడు లహరులుగా, తరంగములుగా బయటకు వస్తూ ఉంటుంది. ఒక దాన్ని అనుభవించి ఇంకో దానిలోకి వెళ్ళంగానే ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆనందంలోంచి తట్టుకుని ఇంకో ఆనందం, ఇంకో ప్రేమాస్పదమైనటువంటి విషయంలోకి వెళ్ళేప్పటికీ ఆనందం ఇంకాస పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆనందానికి తగ్గుదల, ఒక స్థాయికి రావడం అనేటువంటిది ఉండదు. ఒక ఇన్ఫినిటీ రింగ్లో కనుక జీవుడు ప్రయాణిస్తూ ఉంటే ఆ ఇన్ఫినిటీ అనేటువంటిది జీవుణ్ణి ఉత్తుంగ తరంగాల్లో ఎలా తేలియాడిస్తూ ఉంటుందో, ఒక సముద్ర తీరంలోకి వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి కెరటాలు ఏమవుతాయి? కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం. దానికి లెక్క పెడదామంటే లెక్క తేలుతుందా? ఆగుతాయేమో అని కాసేపు చూస్తే ఆగుతాయా? అలా నీలో ఉండేటువంటి స్పందన, ప్రేమపూరితమైనటువంటి భక్తి భావనతో కూడుకున్నటువంటి స్పందన ఎక్కడా ఆగకుండా తరంగాలుగా నీలో కనుక నిరంతరము పెళ్ళుబుకుతూ ఉంటే, ఆ పెళ్ళుబుకుతున్నటువంటి ఆనందాన్ని నువ్వు పూర్తిగా అనుభవిస్తూ ఆనందంలో మునిగిపోతూ ఉంటే, ఆ మునిగిపోయినటువంటి స్థితి నుంచి మరి తేలియాడకుండా ఉండేటువంటి స్థితిని నువ్వు పొందినట్లయితే అటువంటి వాడు భక్తుడు అని చెప్పబడతాడు. కనుక ఏ శివ ఆనంద లహరి అనబడేటువంటి ఆ ఉత్తుంగ తరంగాల్లో జీవుడు తేలాడుతూ మునిగిపోతూ ఉంటాడో, ఆ తేలి మునిగి చివరికి మునకలేస్తూ అందులో ఆనందాన్ని సర్వకాల సర్వావస్థల్లో అనుభవిస్తూ ఉంటాడో అటువంటి భక్తుడి కోసం చెప్పినటువంటి స్తోత్ర భాష్యం ఏదైతే ఉందో అది శివానంద లహరి. ఏమండి, శివానంద లహరి ఎక్కడ ఉంది? అసలు ఎక్కడ రాశారు శంకరాచార్యుల వారు అంటే, మనందరూ అదృష్టం ఏమిటాయి అంటే శ్రీశైల క్షేత్రంలో రాశారు. శ్రీశైల క్షేత్రంలో ఒకనొక సందర్భంలో తపస్సు చేయడం కోసం వచ్చారు. హాటకేశ్వరం అని ఉంటుంది అక్కడ. అదే పాలధార పంచదార అని చెప్పబడుతూ ఉంటుంది. శ్రీశైల క్షేత్రానికి ఒక 2 కిలోమీటర్ల ముందరే ఆ పాలధార పంచదార క్షేత్రాలలో హాటకేశ్వరం అనేటువంటి స్థితిలో అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ తపస్సు చేసి ఆ శివుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని అనుభూతి చెంది ఆ పరమ అనుగ్రహ స్వరూపాన్ని దర్శించి ఆ దర్శించినటువంటి ఫలం జగత్తుకంతటికి ఇవ్వడం కోసం శివానంద లహరి అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని 100 శ్లోకాల సమాహారంగా మనందరికీ అందజేశారు. ఆ శివానంద లహరి అనబడేటువంటి స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే, 100 శ్లోకాల్ని పట్టుకున్నట్లయితే కలిగేటువంటిది ఏమిటి? ఇది కలుగుతుంది, అది కలగదు అనడానికి అవకాశం లేదు. ప్రకృతిలో వేదము నుంచి ఎన్ని రకాలైనటువంటి శబ్దాలు జగత్తులోకి ధ్వనించాయో అన్ని శబ్దాలని వినగలిగినటువంటి ద్రష్టలైనటువంటి ఋషులు, మహర్షులు వీళ్ళంతా ఎన్ని వేల కోట్ల నామాలనైతే జగత్తులోకి ఇచ్చారో, ఈ నామాన్ని పట్టుకోవడం ద్వారా నువ్వు వృద్ధి చెందుతావు, నువ్వు పైకి వస్తావు, దేని నుంచి విడిపడ్డావో దానిలోకి కలుస్తావు అనేటువంటి భావనలో ఎన్ని నామాలనైతే మనకి ఇచ్చారో ఆ అన్ని నామాల్లో ఉండేటువంటి సారాన్నంతటినీ కూడా
కలిపి ఆ కలిపినటువంటి సారాన్నంతటినీ కూడా తీపి అయినటువంటి మధురమైనటువంటి తేనె చుక్క, తేనె బాటిల్ ఏమవుతుందో 1 కిలో తేనె, 1 అర కిలో తేనె, 1 పావు కిలో తేనె, 100 గ్రాముల తేనె అని డబ్బాలు రెడీ చేసుకుని పెట్టుకుంటాం. 100 గ్రాముల తేనె లేదు, 50 గ్రాముల తేనె లేదు, 5 గ్రాముల తేనె అనుకున్నాం. 5 గ్రాములు ఎంత ఆనందం కలుగుతుందో కేవలం వేలు ముంచి ఒక చుక్క నాలిక మీద వేసుకున్న అంతే ఆనందం కలుగుతుంది కదా. కనుక అనంతమైనటువంటి నామాలు కలిగినటువంటి ఆ శివస్వరూపంలో ఎంత విలక్షణమైనటువంటి ప్రేమాస్పదమైనటువంటి సాధనాపూరితమైనటువంటి భక్తి రసం ఉన్నదో ఆ రసాన్నంతటినీ 100 శ్లోకాల్లో నిబిడీకృతం చేసి పూడ్చి ఉంచి ఒక్క శ్లోకాన్ని చదివినా లేదు 100 శ్లోకాల సమాహారాన్ని నోటితో పలికిన జీవుడికి ఏ ఆనందమైతే కలిగి ఆనందాన్ని ఇంకా ఎన్నిసార్లు అనుభవిస్తూనే ఉందామనేటువంటి స్థితిలోకి వస్తాడో అటువంటి స్తోత్రాలని 100 శ్లోకాల సమాహారంగా మనకు అందించేశారు శంకరాచార్యులు. మరి శంకరాచార్యులు శ్రీశైల క్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు? దీన్ని కూడా ఒకసారి సమగ్రంగా పట్టుకుంటే అసలు శివానంద లహరి ఎందుకు ఇవాళ మనకి ఇంత అద్భుతమైనటువంటి ఒక సందర్భంగా మనందరి ముందు వచ్చిందో ఇంకోసారి మనందరికీ అర్థమవుతుంది. ఒకానొక సందర్భంలో నంది యొక్క తండ్రి ఎవరైనా శిలాదుడు అనబడేటువంటి మహర్షి. ఆ శిలాదుడు పాపం నా స్వామి ఎటువంటి వాహనము లేకుండా తిరుగుతున్నాడు. ఆయనకి ఏం అక్కర్లా, ఇల్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లా, చివరికి తాను తిరగడానికి వాహనం కూడా అక్కర్లా, కాళ్లతో పాపం మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, త్రిలోకాలు పర్యటన చేస్తున్నాడు. నా స్వామిని మోసేందుకు ఒక వాహనం కావాలి. ఆ వాహనం కావాలంటే నేను తపస్సు ద్వారా ఆ వాహనంగా ఉండేటువంటి వాడిని కనాలనేటువంటి కోరికతో విపరీతంగా ఏకాదశ రుద్ర స్వరూపాన్ని ఏకకాలంలో పూజించి 11 సంవత్సరాల పాటు నంది అనబడేటువంటి పుత్రుణ్ణి కన్నాడు శివుడి యొక్క అనుగ్రహంతో. ఆ నంది ఏం చేశాడు? తన తపస్సుతో పరమశివుడి యొక్క వాహనంగా మారేందుకు కావాల్సినటువంటి శక్తిని పొందాడు. ఎప్పుడైతే నంది ప్రమదగణాల్లో మొదటివాడిగా అయిపోయి శివుడి యొక్క వాహనంగా మారాడు, శివుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటి? ఎప్పుడు నా ఎదుర్కొంటానే ఉండు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ముందు నీ దర్శనం అవుతుంది నా భక్తుడు అనేటువంటి వాడికి, నేను ఎక్కడికి వెళ్ళినా ముందు నువ్వే కనబడతావు అందరికీ అనేటువంటి ఒక అభయహస్తాన్ని ఇచ్చేసి నిరంతరము నంది మీద కూర్చుని త్రిలోక సంచారి అయి తిరుగుతుంటాడు. నంది తర్వాత శిలాదునకు మరో పుత్రుడు పుట్టాడు. ఆయన కోరిక కలిగింది, అన్నయ్య ఎప్పుడూ శివుడి దగ్గరే ఉంటాడు, శివుడికి వాహనంగా ఉన్నాడు, నేను పుట్టాను ఆ తండ్రికే పుట్టాను, ఆ అన్నకే తమ్ముడిగా పుట్టాను, కానీ నా జీవితం ఏమిటి? పరమేశ్వరుడికి దూరంగా ఉండిపోయాను, నా అన్నకి దూరంగా ఉండిపోయాను, నా అన్నకి పరమేశ్వరుడికి పైగా ఇంత అద్భుతమైనటువంటి తపస్సుతో కన్నటువంటి నా తండ్రికి పేరు తేవాలంటే నేను ఏం చేయాలి? ఆయన కూడా తపస్సు చేశాడట. ఆయన పేరేమిటి? పర్వతుడు. పర్వతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి నంది యొక్క తమ్ముడు సోదరుడు శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తపస్సు చేశాట. చేసేటప్పటికి ఏమైంది? ఆ విశేష తపస్సుకు మెచ్చినటువంటి శివుడు సర్వమైనటువంటి వేదసారాన్ని పొందేటందుకు కావలసినటువంటి శక్తిగా పర్వతుణ్ణి మార్చేశాడు. అంటే అర్థం ఏమిటి? వేదానికి మరొక పేరు ఏమిటయ్యా అంటే శ్రీ. వేదాన్నంతా నిరంతరం మొయ్యవయ్యా నువ్వు, నేను నీ మీద ఉండాలన్నావు కదా, వేద రాశిగా ఉండేటువంటి ఒక పర్వత స్వరూపంగా నేను ఉంచుతున్నాను అన్నాడు. వెంటనే ఈయనేమన్నాడు? అయ్యా వేదాన్ని పొందేందుకు కావలసినటువంటి పట్టేందుకు కావలసినటువంటి దాన్ని నా స్వరూపంగా ఉంచుకునేటువంటి శక్తి నాకు ఉండొచ్చు కాక, నీ అనుగ్రహంతో రావచ్చు కాక, కానీ ఆ వేద స్వరూపుడైనటువంటి నిన్ను నిరంతరం నా మీద ఉంచుకోవాలని కోరికగా ఉంది. నువ్వు నిరంతరం నా శిఖరం మీద నా తల మీద ఉంటే ఆనందించాలనేటువంటి కోరిక ఉంది. వాహనం అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కుతావు, వాసమైతే నిరంతరం అక్కడే ఉంటావు. కనుక శ్రీ అనే బిరుదు ఇంత తపస్సు చేశాక నీ ద్వారా ఎలాగో నాకు ఇచ్చేసావు అంటే వేదానికి సమమైనటువంటి శక్తిని నీ తపస్సుతో నేను సంపాదించుకున్నా కనుక నా పేరు శ్రీగా మార్చావు. నా పేరు నా తండ్రి ఇచ్చినటువంటి పేరు పర్వతుడు కదా, దాన్ని సంస్కృతంలో ఉంటాం శైలము అంటాం కదా. కనుక శ్రీ ఇప్పుడు నేనేమయ్యాను? నువ్వు ఇచ్చిన పేరుతో శ్రీ అయ్యాను, మా నాన్న పెట్టిన పేరుతో గిరిగా మారాను, శ్రీశైలము అయ్యాను. ఈ శ్రీశైలం అనేటువంటి నా మీద నిరంతరము కనుక నువ్వు ఉన్నట్లయితే, వాసించినట్లయితే, నీ వల్ల నేను జగత్తులో ఆనందాన్ని నిరంతరము అనుభవించేటి వంటి వాళ్ళలో ప్రథముడునవుతాను. నా అన్నగారు నిత్యము నిన్ను మోస్తూ ఉన్నాడు, మోసే వాళ్ళలో ఆయన ప్రథముడు, ఉంచుకునే వాళ్ళలో నేను ప్రథముడిని అవ్వాలి అనేటువంటి కోరిక చెప్పాడు. దాంతో ఏం చేశాడు? మొత్తం జగత్తుకంతటికి కూడా కైలాసం సహస్రార ప్రాంతం అయితే కాశీ భూమధ్యస్థానం, దాన్ని ఆజ్ఞాచక్రం అంటాం.
ఆజ్ఞాచక్ర స్థానం అయితే ఆ కైలాసానికి కాశీ క్షేత్రానికి మధ్య ఏ సంబంధం అయితే, ఏ శక్తి అయితే పారుతూ ఉంటుందో నిరంతరము, ఆ శక్తిలో దాదాపుగా ఉన్న శక్తినంతటిని కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీశైల క్షేత్రమునందు ఆ గిరి యందు ఆ క్షేత్రాలు రెండిట్లో, కైలాసము కాశీ క్షేత్రము, ఈ రెండింటిలో ఉన్నటువంటి శక్తినంతటిని కూడా శ్రీశైల క్షేత్రానికి ఆపాదించి నిరంతరము కనుక ఎవరైతే సిద్ధులు అనబడతారో, సాధకులు అనబడతారో, మహర్షులు అనబడతారో, మునులు అనబడతారో, ముముక్షత్వాన్ని పొందాలనేటువంటి కోరికతో ఉంటారో వారందరూ కూడా సంధ్యారంభ సమయంలో, అంటే సంధ్యాకాలము సాయంకాలం 5:55 అనబడేటువంటి గంటలు నిమిషాలతో ఉన్నటువంటి సమయం దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజామున 5:55 దాకా ఈ శ్రీశైల శిఖరము దగ్గర గనక ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వారికి అన్ని రకాలైనటువంటి సాధనా ప్రవృత్తులను, ఆ సాధన ద్వారా వారు పొందేటువంటి శక్తిని వాళ్ళకు అనుగ్రహిస్తాను అని తనంతట తానుగా మల్లికార్జునుడుగా జగత్తుకి అనుగ్రహ వర్షాన్ని ఇచ్చేశారు. కనుక కైలాస క్షేత్రానికి వెళ్ళి నిజంగా కైలాసం చూడగలమా? మనం అనుకునేటువంటి భౌతికంగా ఈ జగత్తులో ఉన్నటువంటి కైలాసం నిజమైన కైలాసమా? ఈ డౌట్లనే పక్కన పెట్టేయండి. శివుడు ఉండేటువంటిది కైలాసం. ఆ కైలాసానికి ఉండేటువంటి శక్తి, అలాగే శివుడు యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీ. ఈ కలి అనబడేటువంటిది కాలు పెట్టలేనటువంటి క్షేత్రం కాశీ. ఈ కాశీ కైలాసము, ఈ రెండింటి యొక్క శక్తి ఎక్కడైనా ఉందా ఒకే చోట మనందరినీ అనుగ్రహిస్తుందా అంటే శ్రీశైల క్షేత్రం ఒక్కటే అనుగ్రహిస్తుంది. అంత గొప్ప శ్రీశైల క్షేత్రము గనకనే శంకరాచార్యుల వారు అక్కడ కూర్చుని తాను తపస్సు చేసి అక్కడ శివానంద లహరిని ఇచ్చి, ఆ శివానంద లహరి చేసినటువంటి సమయాన్ని ఏం చేశారట, శ్రీశైల శిఖరం గురించి, శ్రీశైల క్షేత్రం గురించి దాదాపుగా 3-4 శ్లోకాలు రాశారు. రాసి ఏం చేశారు, తెలియకుండానే ఈ హిమాలయాల్లో సిద్ధ భూములు అనబడేటువంటి భూముల్లో నిరంతరం సిద్ధులు అనబడేటువంటి వారు ఎవరైతే అక్కడ నిరంతర తపస్సులో ఉండి తపోధనులుగా మారుతారో అటువంటి వారికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారట. ఏమిటది, నిరంతరము సంధ్యా సమయంలో కనుక, సాయం సంధ్యా సమయంలో కనుక శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి, శిఖరాన్ని దర్శించి, ఆ శ్రీశైల శిఖరాన్ని మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయ కాలం దాకా ఎవరైతే అక్కడ కూర్చుని సాధన చేస్తారో, మీ స్థానాల్లో సిద్ధభూముల్లో మీరు చేసేటువంటి ఏ సాధన అయితే ఉంటుందో దానికి కోట్ల రెట్ల ఫలితాన్ని మీరు పొందుతారు అని శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని శివానంద లహరి స్తోత్రంలోనే కొన్ని శ్లోకాల్లో చెప్పేశారు. కనుక అది మనకు అందుబాటులో ఉంది, పక్కనే ఉంది. ఇప్పుడు బయలుదేరితే ఇంకో 5-6 గంటల్లో వెళ్ళిపోతాం కదా. అంత దగ్గరగా ఉన్నదాన్ని ఇది గొప్పది అని చెప్తే మనిషికి అర్థం కాదు. ఎక్కడో కైలాసం ఉంటే అబ్బో కైలాసానికి వెళ్ళాలి, లేకపోతే కాశీ క్షేత్రంలో ఉండాలి, కాశీ వాసం చేయాలని కోరికలు పెరుగుతూ ఉంటాయి. శ్రీశైలం గురించి ఇప్పటిదాకా అదో ముక్తి క్షేత్రం, అదొక మా ద్వాస శివలింగాల్లో అదొక శివలింగం, అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో అనుకుంటూ ఉంటామే కానీ అది అష్టాదశ పీఠం కాదు, కానీ ఆయన పక్కన ఉంటుంది గనక అనేటువంటి భ్రమతో బ్రాహ్మణ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాం. కానీ అసలైనటువంటి శ్రీశైల స్వరూపం ఏమిటి, శివానంద లహరిని జగత్తుకి అందించినటువంటి మోక్షధామం. ఎవరు మనస్సుతో నమస్కరించిన, అన్యమనస్కులై దాని శిఖరాన్ని దర్శించిన అటువంటి వారికి మరి జన్మ లేకుండా చేయగలిగేటువంటి శక్తి అనుగ్రహించేటువంటి అద్భుత క్షేత్రం. ఆ క్షేత్రంలో శివానంద లహరిని జగత్తుకి శంకరాచార్య వారు ఇచ్చారంటే అర్థం ఏమిటి, నువ్వు మనస్సు పెట్టి చదివిన, మనస్సు లేకుండా ఏదో అందరూ చదువుతున్నారనేటువంటి భ్రాంతితో చదివిన, నువ్వు ఎలా చదివినా నోటితో శివ అనబడేటువంటి నామాన్ని చదివినంత మాత్రము చేత తన వేపుకి నీ మనస్సుని పాసం వేసి లాక్కునేటువంటి వాడు ఆ శివుడయ్యా. కనుక ఒకసారి నువ్వు నామాన్ని చదివినట్లయితే, ఒక శ్లోకాన్ని చదివినట్లయితే, ప్రేమగా శివ అన్నట్లయితే దాని ద్వారా సకలమైనటువంటి మలాలన్నిటినీ నీ నుంచి దూరం చేసి నిన్ను తనలోకి ఐక్యం చేసుకునేటువంటి భక్త సులభుడు ఆ శివుడు అనబడేటువంటి తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నటువంటిది శివానంద లహరి. ఆ లహరిలో మునకలయ్యాలి. లహరి అంటే అర్థం ఏమిటి, అరుణాం కరుణాతరంగితాక్షిం అంటాం. ఆ తరంగములతో కూడుకున్నటువంటి లహరి. దానికి ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట, దానికి ఇంకా అంతం అనేటువంటిది లేదు, నిరంతరం అనేటువంటిది, నిరంతర ఆ అంతరంగంలో మదనం జరుగుతూనే ఉంటుంది. దేని గురించినటువంటి మదనం, ఏ నామమైతే నాకు ఆనందాన్ని ఇస్తుందో ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి సాగర అనబడేటువంటి నామము యొక్క మదనము జరుగుతూ ఉంటుంది. ఆ నామము యొక్క మదనం జరగ్గా ఏమవుతుంది, మనము మధ్యలో ఉన్నటువంటి మీగండంతా పెరుగు పాలని ముందు పితుకుతాం, పాలని కాస్తాం, కాచాక దాన్ని తోడేస్తాం, తోడేశాక దాని మీద ఏమవుతుంది, మీగడంతా పైకి తేరుకుంటూ ఉంటుంది.
ఆ మేగండంతా తీసి ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టి 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 దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ నీళ్ళ మజ్జిగలో వేసి చిలుకుతాం, నీళ్లు పోసి చిలుకుతాం. చిలకగా మదనం చేయగా ఏమవుతుంది, అందులో ఉండేటువంటి సారం అంతా ముద్దగా ఒక చోటుకు వస్తుంది. ఆ సారం అంతా వచ్చిన దాన్ని ఏం చేస్తాం, వెన్నగా ఒక గిన్నెలోకి తీస్తాం. మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, అగ్ని మీద పెట్టి రగులుస్తాం. ఆ రగిలిస్తే వచ్చేటువంటిది ఏమిటి, నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి యొక్క జీవితం ఏమిటి, దాని యొక్క కాల పరిమితి ఏమిటి అంటే ఎన్నేళ్ళైనా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అలా నువ్వు మనిషిగా పుట్టావు, పాలధారగా జగత్తులోకి వచ్చావు. దాన్ని ఏం చేయాలి, సంసార సాగరంలో ఈ ఒడిదుడుకులు అనబడేటువంటి అగ్ని మీద నిరంతరం దాన్ని రగులుస్తూ ఉండు. నీకు వచ్చేటువంటి కష్ట సుఖాలన్నీ కూడా నిన్ను మరిగిస్తూ ఉంటాయి. ఆ మరగడం దేనికోసం, గట్టి పెరుగు తయారవడం కోసం. భక్తి అనబడేటువంటిది ఎప్పుడైతే నీలో ప్రజ్వలిల్లుతుందో, ఆ భక్తి అనేటువంటిది నీలో చేరుతుందో అప్పుడు అది గట్టి పడుతుంది. ఇన్నాళ్ళు ఏదొచ్చినా కరిగిపోతుంది, దుఃఖం వస్తే ఏడుస్తుంది, సంతోషం వస్తే ఎగిరిపోతుంది, ఎవరన్నా మాట అంటే రగిలిపోతుంది, ఎవరన్నా 10 సార్లు పొగిడితే కరిగిపోతుంది. దీనికి ఒక స్థిరత్వం అనేటువంటిది లేకుండా ఉంది. ఆ స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి, భక్తి అనబడేటువంటి ఉపాసన చేయాలి. ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది, గురువు ద్వారా వస్తుంది. ఆ గురువు భక్తి అనేటువంటి దాన్ని ఒక సమపాలలో నీలో కనుక పెడితే అది ఎంత ఉండాలి, సమపాలలో అంటే ఎంత పెద్ద గిన్నెలో పాలు ఉన్నా ఒక చిటికెడు పెరుగు అందులో ముంచితే చాలు. ఇంత పెద్ద శరీరంలో భక్తి ఎంత ఉండాలంట, ఒక చెంచాడు ఉండాలి. ఆ భక్తి అనబడేటువంటి రసం లోపలికి వెళ్ళినప్పటికీ ఏమవుతుంది, కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఈ భక్తితో ఏం చేయాలి, నీకున్నటువంటి ఇంద్రియ సౌఖ్యాలన్నింటినీ కూడా భక్తి అనబడేటువంటి రసంతో అనుసంధానం చేయవయ్యా. ఎలా, మౌనంగా ఉండు. నువ్వు దేనికోసం జగత్తులోకి వచ్చావో దానికోసం అన్వేషణ చేయడం మొదలెట్టు, దానికోసం పరితపించడం మొదలెట్టు, దాని గురించి తెలుసుకునే పరీక్ష చేసుకో. నువ్వు తెలుసుకునేటువంటి విధానంలోకి ముందుకు తీసుకెళ్తూ ఉండు. ఎప్పుడైతే చేసుకుంటున్నావు కొన్నాళ్ళకి ఏమవుతుంది, భక్తి స్థిరత్వాన్ని పొందుతుంది, అంటే గట్టి పడుతుంది. ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందుతుందో అప్పుడు ఏమవుతుంది, నీలో ఉండేటువంటి ప్రారబ్ధ దోషాలు కర్మలన్నీ కూడా నిన్ను విడిచి ఒక స్థాయికి పైకి చేరతాయి. ఎప్పుడైతే ప్రారబ్ధ దోషాలన్నీ భక్తి అనబడేటువంటి ఉన్మాద స్థితికి సాధకుడు వస్తాడో ప్రారబ్ధ దోషాలన్నీ కూడా అనుభవానికి దగ్గరికి అవుతూ ఉంటాయి, అంటే ఒక చోటికి పైకి తేలుతూ ఉంటాయి. ఆ తేలిన దాన్నంతా ఏం చేస్తాడు గురువు, మళ్ళీ వెంటనే పైన ఉన్నటువంటి మిగన్నంతా పక్కకి ఇలా లాగి వేలుతో తీసి ఇంకో గిన్నెలో పడేస్తాడు. ప్రారబ్ధ దోషాలన్నీ దానిలోకి వచ్చేసాయి. ఇక్కడ ఉన్నవాడెవడు, సాధకుడు మాత్రమే, పెరుగు స్తూప రూపంలో. ఆ సాధకుడు ఏం చేస్తాడు, ఇంకా జగత్తులోనే ఉన్నాడు, చిలికితే చిలికించుకుని పల్చగా మారుతాడు. అలాగే ఉండి గడ్డగా వేసుకుంటా అంటే తినేవాడికి ఆస్వాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు. దేంతో కలుపుకున్నా రుచిని పెంచుకుంటాడు తప్ప తగ్గించుకో. మరి పైన వచ్చినటువంటి మేగడ గిన్నెలోకి వచ్చి 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 చివరికి అవుతుంది, ఆ ప్రారబ్ధ దోషాలన్నీ కూడా మళ్ళీ చిలకబడతాయి. దీంతో గురువు అనబడేటువంటి ఒక అనుగ్రహ స్వరూపము కవ్వం వేసి చిలుకుతుందట. ఆ కవ్వం ఏమిటి, నిరంతర నామస్మరణం అనబడేటువంటి సాధనతో చిలకబడుతుంది. కష్టం వచ్చిందనగానే దేవుడా అంటాం, ఏమండి అది సరదాగా అయ్యో కష్టం వచ్చేస్తేనే నీకు దేవుడు గుర్తొస్తాడా అని ఊరికే అంటాను తప్ప, ఆ కష్టం వచ్చినప్పుడు దైవనామస్మరణ చేస్తే కలిగేటువంటిది ఏమిటి, నీలో ఉండేటువంటి ఆ శోధన, దేనికి నేను కష్టం పడుతున్నాను, దేనికి నేను కష్టం పడుతున్నాను, నాకు ఎందుకు కష్టం వచ్చిందనేటువంటి ఆ బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక పదార్థం కింద పక్కకు వచ్చేస్తుంటుంది. నేను అనుభవించేది కష్ట సుఖాల్లో ఉండేటువంటి కష్టం అనే స్థితిని ప్రస్తుతం అనుభవిస్తున్నా. ఇది ఏ జన్మలోనో ఎవరికో నేను చేసినటువంటి ఇబ్బంది. ఆ ఇబ్బంది పరమేశ్వరుడు ఇలా తీసేస్తున్నాడు. ఆ గ్రాహ్యతని మనసులోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆ వెనంతా తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెడతాం. పొయ్యి మీద పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఇన్ని జన్మల ప్రారబ్ధ దోషాలన్నీ వెన్నగా మారి ఆ వెన్నంతా ఏమవుతుంది, కరిగిపోతుంది. అంటే ప్రారబ్ధ దోషాలన్నీ కూడా పరమేశ్వర నామంతో కరిగిపోతాయట. కరిగిపోయి ఏం చేస్తాయి, ఇన్నాళ్ళు ఒక రోజు ఉంచితే పాడైపోయేవి, ఒక గంట ఉంచితే పాడైపోయేవి, ఒక నిమిషం అతిగా మనం ఉంచితే మాడిపోయేవన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి, ఎంతకాలం ఉంచినా కూడా వాసన రాకుండా వేసిన ప్రతి వాడికి ఎందులో వేస్తాం, నెయ్యి అగ్నిహోత్రంలో వేస్తాం. ఆ అగ్నిహోత్రంలో వేసిన ప్రతిసారి కూడా ప్రారబ్ధాగామి సంచిత కర్మలన్నింటినీ కూడా తనలో నింపుకుని జీవుడికి కేవలం పరమాత్మ అనబడేటువంటి వాడి యొక్క సుఖాపేక్షని మాత్రమే ఇస్తూ ఆ పరమాత్మ నామంలో ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని అనుగ్రహించేటువంటి స్థితికి నెయ్యి స్థితికి వచ్చేస్తుంది. కనుక నామం ఏం చేస్తుంది, పితికినటువంటి పాల స్థాయి నుంచి అగ్నిహోత్రంలో పడేటువంటి నెయ్యి స్థాయి దాకా నిన్ను తీసుకువెళ్తుంది. కనుక ఒక జన్మలో జీవుడు అనబడేటువంటి వాడికి గురువు ఎందుకు కావాలి, ఒక నామం ఎందుకు కావాలి, ఆ నామంతో ఎందుకు మధింపబడాలి, కష్ట సుఖాన్ని ఎలా తీసుకోవాలి, మనస్సును ఎలా నియంత్రణ చేసుకోవాలి, దాన్ని ఎలా కట్టాలి, దేంతో కట్టాలి, ఇవన్నింటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి, చెప్పడానికి వినడానికి బాగుందండి, ఇవన్నీ గ్రంథస్థమైనాయా అంటే శివానంద లహరి చదవయ్యా, ప్రతి విషయము గ్రంథస్థమై ఉంది. రాసిన వారెవరు, జగద్గురువులు.
వారి నోట్లోంచి వచ్చింది అంటే అనుభవపూర్వకంగా వచ్చింది తప్ప అనవసరంగా ఒక చిట్చాట్ చేసేటువంటి విషయాలు కావు ఇవి. ఆ మనస్సులో ఉండేటువంటి పరమాత్మని ఎలా తెలుసుకుంటాం అనేటువంటి విభూతిని నీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామ దశయే శివానంద లహరి. అది నేను మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం, కళాభ్యాం అంటే జగత్తులో ఉన్నటువంటి సకల కళలకు నిలయమైనటువంటి వారు, కళలకే వారు ప్రథమ స్థానం, మూల స్థానమైనటువంటి వారు. ఏమంటే అసలు కళలు అంటే ఏమిటండి? ప్రకృతి స్వరూపమే కళలు. ప్రకృతి ఎలా కళలవుతుంది? ఈ ప్రకృతిలో రోజు పగలు రాత్రి పగలు రాత్రి అవుతుంది. ఈ పగలు రాత్రి అయ్యేటువంటి క్రమంలో సూర్యుడిని పొద్దున్నే చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతున్నాం? ఉదయించే స్థానంలో అప్పటిదాకా చీకటిగా ఉంటుంది. చీకటి స్థాయి నుంచి ఎవరు మనకి వెలుగునిస్తున్నారో కనపడకుండా ఒక వెలుగు రేఖ వస్తుంది. ఆ వెలుగు రేఖలోంచి ఎరుపు రేఖ వస్తుంది. ఆ ఎరుపు రేఖలోంచి బంగారు వర్ణం వస్తుంది. బంగారు వర్ణంలోంచి తెలుపు వర్ణం వస్తుంది. అవన్నీ వచ్చేటప్పటికి ఒక బాలబాణుడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఆ వచ్చిన వాడు ఒక గంట అయ్యేటప్పటికల్లా పైకి చల్లనైనటువంటి బింబంగా వస్తున్నాడు. ఇంకో గంట పోయేటప్పటికి ఉగ్రమైనటువంటి స్వరూపంతో వస్తున్నాడు. 12 అయ్యేటప్పటికి ప్రచండ తాండవంగా విలసిల్లుతున్నాడు. జగత్తునంతటిని కూడా కాంతి రేఖలతో ముంచెత్తేస్తున్నాడు. అవునా కదా? ఇవి ఒక కళలు. దాంతోపాటు సాయంకాలం అయింది, చంద్రుడు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఉదయించేటువంటి కాలంలో ఇంత ప్రచండ భానుడుగా ఉన్నటువంటి సూర్యుడు ఉండగానే ఒక పక్క తన యొక్క ప్రకటి స్వరూపాన్ని ఆకాశంలో మనందరికీ చూపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటాయి అంటే ఈ సమయం 5:30, ఇంకా చెప్పాలంటే 4:45, 4:50 అయ్యేటప్పటికల్లా సూర్యుడు చల్లబడుతూ ఉంటాడు. పక్కనే చంద్రుడు కూడా కనబడుతూ ఉంటాడు. ఏకకాలంలో ఆకాశంలో ఇరువురి దర్శనం జరుగుతుండే ఎప్పుడూ ఉంటారు. మిగతా ఋతువుల్లో మిగతా కాలాల్లో అంత స్పష్టంగా మనం చూడలేము, ఈ కాలంలో చూడగలుగుతూ ఉంటాం. చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు ఎలా ఉంటాడు? మొదట తనది ఏమాత్రము ఏమీ లేదు, ఒక బింబస్వరూపంగా కనబడుతూ ఉంటాడు. ఆ బింబము తీక్షణంగా సూర్యుడు అంతర్ధానం అయిపోయి మరోవైపు వెలుగొందేటువంటి స్థితి వచ్చేటప్పటికల్లా తాను అద్భుతంగా చీకటిగా ఉన్నటువంటి ఆకాశ రమ్యంలో బింబంగా వెలిగిపోతూ చల్లదనాన్ని మాత్రమే జగత్తుకు అందిస్తూ ఉంటాడు. రకరకాల విషయాలతో ఏ సమయంలో ఎలా దర్శనం చేస్తామో ఆ సమయాన్ని అవధరించి ఆయా స్వరూపంగా తాను దర్శనం ఇస్తూ ఉంటాడు. పైగా సూర్యుడు ఒకలానే రోజు ఉదయించి అస్తమించిన చంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటి? కాలంతో పాటు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ తన యొక్క స్వరూపాన్ని మారుస్తూ ఉంటాడు. అది కూడా శివానుగ్రహం. ఆ కృష్ణపక్షంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పున్నమి దాకా, బహుళ పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఏ స్వరూప వైరుధ్యమైతే చంద్రకళలలో కనపడుతూ ఉంటుందో ఆ కళలన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే ప్రకృతిని నియంత్రించగలిగేటువంటివి. ఆ ప్రకృతితో పాటు సమయానుసారంగా మనుషుల యొక్క సుఖదుఖాల్ని వెలగట్టగలిగేవి. ఆ సుఖదుఖాలు అంతరించిపోవడాలు, పెరిగిపోవడాలు, ఉండడాలు, ఉన్నదాని ద్వారా ప్రకృతిని ఎలా ఉన్నా సరే 10 మందికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండడాలు, ఉన్నా లేకపోయినా తన యొక్క స్థితిని అనునిత్యము కూడా పరమేశ్వర స్వరూపంతో నిబిడీకృతం చేసుకుని నిత్యానందాన్ని పొందుతూ ఉండడం చంద్రకళలలో నిరంతరం మనం గ్రహించవలసినటువంటి విషయం. అవునా కాదా? ఒకసారి పాడ్యమి నాడు, శుద్ధ పాడ్యమి నాడు చూస్తే ఎలా ఉంటాడు? పూర్ణ చంద్రబింబం కనబడుతుంది. అదే బహుళ పాడ్యమి నాడు కనబడితే ఎలా ఉంటాడు? అందులోంచి మళ్ళీ కొంత తగ్గుతూ కనబడుతూ ఉంటుంది. శుద్ధ పాడ్యమి నాడు అమావాస్య నుంచి ఒక రేఖ కనబడుతూ ఉంటుంది. బహుళ పాడ్యమి నాడు పున్నమి నాడు ఉన్నటువంటి పూర్ణబింబం నుంచి ఒక రేఖ తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గు ఆయనకు అవసరం లేదు, ఈ పెరుగుదల ఆయనకు అవసరం లేదు. మనిషి కూడా జీవితంలో ఈ తగ్గులు హెచ్చులు అనేటువంటి రెండింటిలోనూ ఎలా ఉండాలి అంటే చంద్రుడిని చూసి నేర్చుకోవాలి. ఆ చంద్రుడిని చూసి జీవిత సారాన్నంతా నేర్చుకోవాలి. కనుకనే ఆ చంద్రబింబాన్ని నిరంతరము శిఖలు దగ్గర ఉన్నటువంటి ఆభరణాలుగా ధరించేటువంటి వారు గనక కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. జగత్తులో ఉండేటువంటి ప్రతి విన్యాసము, ప్రతి మనిషి యొక్క స్వరూప లావణ్యము, స్థితిగతుల్లో ఉండేటువంటి వైవిధ్యము, దాంతోపాటు ఋతువుల్లో ఉండేటువంటి భేదము, ఆ ఋతువుల ద్వారా ప్రకృతి తన యొక్క ఆవిర్భావ రహస్యాల్ని వెల్లడి చేసేటువంటి క్రమము, ఇదంతా కూడా చంద్రకళలో నిక్షిప్తం చేశారంట పార్వతీ పరమేశ్వరు. కనుక చంద్రకళలను చూసినంత మాత్రం చేత ఏం కలుగుతుంది? మొత్తం జగత్తు యొక్క రహస్యాలన్నీ వెల్లడవుతాయి. నువ్వు చేయాల్సిందేమిటి? ఆ చంద్రుడు ఎదురుకుండా కూర్చుని రోజు అమ్మవారిని భావిస్తూ
అయ్యవారిని భావిస్తూ స్మరిస్తూ ఉండు. ఆ చంద్రకళలను నిరంతరం దర్శిస్తూ ఉండు. మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. కారణం చంద్రుడు మనస్సుకి ప్రేరకుడు. ఆ మనస్సు ఇప్పుడు ఏమవ్వాలి? భగవంతుడి మీద లగ్నం అవ్వాలి. ఆ చంద్రకళలను నిరంతరం దర్శిస్తూ ఉన్నావు, మనస్సు స్థిరమైంది. స్థిరమైన మనస్సుతో పట్టుకోవాల్సింది ఎవరిని? ఈ చంద్రకళలను ప్రకృతి స్వరూపంగా మనకు అందించినటువంటి పరమేశ్వర స్వరూపాన్ని. ఎప్పుడు పరమేశ్వర స్వరూపాన్ని పట్టుకున్నావో, చంద్రకళలతో నీ మనస్సు హెచ్చుతగ్గులకి గురైన మనస్సు స్థిరంగా ఉండి ఆ పరమేశ్వర ధ్యానంలో ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. కనుకనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఏమంటే ఇంత చెప్తున్నారు కదా, ప్రకృతి పరమేశ్వరి, ఈ జగత్తంతా పరమేశ్వరుడు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సామీప్యత ఈ కళలను చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది, కళలన్నీ గ్రహించడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అని చెప్తున్నాం కదా. మరి ఈ ప్రకృతికి పరమేశ్వరుడికి మధ్య ఉన్నటువంటి ఈ గొప్పతనం ఏమిటి? వాళ్ళిద్దరూ మనకి ఏం నేర్పిస్తున్నారు జగత్తులో? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళని భగవత్ స్వరూపంగా మనం ఎలా ఎందుకు గ్రహిస్తున్నాం? ఎందుకంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకడు ముందు తపస్సు చేశారట. ఆ తపస్సు చేసి ఒకరినొకరు ఆ తపస్సుకి ఫలంగా పొందారట. ఒకళ్ళనొకళ్ళు ఫలంగా అందించుకున్నారట. ఏమండి, పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం అపర్ణా స్వరూపంగా మాకు తెలుసు, దాక్షాయినిగా మాకు తెలుసు. కానీ శివుడు ఎక్కడ తపస్సు చేశాడండి? శివుడి తపస్సు గురించి మాకు తెలియదే అని అనుకుంటే, ఏ పార్వతీ సన్నివేశంలో అయితే ఈ దేవతలందరూ పర్వతరాజపుత్రికి అయినటువంటి పార్వతి నిరంతరం అయ్యవారి వైపుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. నారదుడి ద్వారా మెసేజ్ పంపించారు. ఆ నారదుడి ద్వారా మెసేజ్ తీసుకున్నటువంటి పార్వతీదేవి నిరంతరం పరమేశ్వరుడి దగ్గరికి ఆయనకి ఉపచారాలు చేయడం కోసం 8 ఏళ్ల బాలిక ఎలా రోజు వెళ్తున్నారు. ఆ వెళ్తున్నటువంటి ఆవిడ వైపు ఈయన కళ్ళు తెరవట్లేదు, చూడట్లేదు అనేటువంటి భ్రమతో ఈ దేవతలందరూ మన్మధుడిని ఎలా ప్రేరేపించారు. ఆ మన్మథ బాణం ఆయన మీదకి పడేటప్పటికి కళ్ళు తెరిచి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి బాణాన్ని వేసినటువంటి మన్మధుడి మీదకి 3వ కన్ను వెళ్ళింది కనుక దగ్ధమైపోయాడు గనక ఆ క్షణంలో అదృశ్యమైపోయినటువంటి దేవతల దాకా, ఈయన కళ్ళు తెరిచే ముందు దాకా, పార్వతి ఆయన్ని చూసేదాకా ఆయన ఎవరి కోసం తపస్సు చేశాడు? ఆ పార్వతి నారదుల ద్వారా గురుపదేశం తీసుకుని తన దాకా ఎప్పుడు వస్తుందా అని తపస్సు చేస్తూ వచ్చింది. అర్థమైందా? మనకి ఏ కాడికి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, ఏముంటుంది? వాళ్ళ మీదే అపేక్ష ఉంటూ ఉంటుంది. అవునా కదా? పాపం మగవాడి కష్టాన్ని ఎక్కువ తలుచుకో. కనుక తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడు? తల్లి తనంతట తాను భర్త దాకా వచ్చి ఆయన్ని కనుక్కుని ఆయనకి ఏం కావాలో ఆయన నోట్లోంచి రాకుండానే ఇవ్వగలిగితే ఆయనకు ఆనందం కలుగుతుంటుంది. అబ్బా ఇంకా కాఫీ పెట్టలేదా అంటే అయ్యోయ్యో ఈయన అడిగేదాకా ఇవ్వలేకపోయానని బాధపడుతుంది భార్య. అవునా కదా? 60 ఏళ్ళు వచ్చేసాయి, రిటైర్ అయిపోయారు, ఇంట్లో ఉంటున్నారు. రోజు అయితే సమయానికి టపటపా అన్ని పనులు అయిపోయాయి, ఇంట్లో ఉంటున్నారనే విషయం చెప్పి కాస్త ఈవిడికి కూడా కాస్త టైం ప్రతిదానికి తీసుకునే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి 1 సంవత్సరం తర్వాత ఏమనిపిస్తుంది? ఇచ్చాననుకో ఆవిడ మర్చిపోయిన తర్వాత ఓ రోజు ఆయన అడిగాడు, అమ్మా ఇంకా కాఫీ ఇవ్వలేదమ్మా అనగానే అయ్యయ్యో నా మతమందా మర్చిపోయాని అనుకుంటుంది. ఆయన నోట్లోంచి ఇన్నేళ్లలో ఒక 40 ఏళ్ల జీవితంలో మొదటిసారి నోట్లోంచి కాఫీ ఇవ్వలేదమ్మా అన్నందుకు ఇంత మనసు నొచ్చుకుంటే, అమ్మ నీకోసం నిరీక్షిస్తున్నానని ఆయన చెప్పాలా? ఆ నిరీక్షిస్తున్నానని తెలియకుండానే హిమాలయాల్లో కూర్చుని తనలోంచి వచ్చేటువంటి ఆ తపో అగ్ని నుంచి జగత్తును రక్షించడం కోసం తనంతట తానుగా హిమాలయాలకు చేరాట. చేరి ఏం చేశాడు? ఆ తపోగ్ని అంతటిని కూడా హిమాలయాలు తట్టుకునే స్థితిలో ఉంచుకుని తాను తపస్సు చేశాట. ఎవరి కోసం? ఎవరి రాక కోసం అంటే అమ్మవారి యొక్క రాక కోసమే. ఆయన తపస్సుకి ఆవిడ అంత దాకా వచ్చిందట. ఆవిడ తపస్సుకి ఆయన లొంగి వివాహం చేసుకున్నట్ట. ఇద్దరికి పైగా ఇక్కడ ఏం తెలుసు? ఆ నిరీక్షణ అంటే ఏంటో తెలుసు. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటి? వాళ్ళిద్దరికి తెలిసిందేమిటి? నిరీక్షణ అంటే ఏంటో తెలుసు. ఒకళ్ళ కోసం ఎంతకాలం నిరీక్షించినా బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు. ఒకళ్ళని కోరుకున్నప్పుడు ఆ కోరుకున్న వాళ్ళు దగ్గరైతే వచ్చేటువంటి సుఖం ఏమిటో వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంత తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారట? నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఏ భక్తుడైతే నిజమైన ప్రేమతో భక్తితో తమని కోరుకుంటాడో ఆ కోరుకున్నటువంటి వారు ఆ కోరుకునబడేటువంటి వస్తువు ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసు కనుక తొందరగా భక్తుల్ని ఆపేక్షతో అనుగ్రహిస్తూ ఉంటారట. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. అయ్యో నేను మా పార్వతి కోసం ఇన్నాళ్ళు తపస్సు చేశాను, ఇప్పుడు నా భక్తుడు చేస్తున్నాడు, ఆ తపస్సు ఎంత ఘోరమైందో నాకు తెలుసు.
ఆ ఘోరమైన తపస్సు చేసిన తర్వాత పార్వతి కనపడిన క్షణాన నేను ఎంత ఆనందించానో నాకు తెలుసు. ఆ మూడో కంట్లోంచి వచ్చింది అగ్ని కాదయ్యా, ఇన్నాళ్ల పాటు ఈ మంచు కొండల్లో తనలో ఉండేటువంటి ఆ తపోగ్నినంతటిని కూడా లోపల నిక్షిప్తం చేసుకున్నట్ట. పార్వతి వచ్చిందని మన్మథ బాణము తలుపు తట్టగానే ఆ లోపల నిక్షిప్తమైపోయినటువంటి అగ్ని అంతా కూడా ఆనందోత్సాహంతో ఒక్కసారిగా ప్రజ్వరిల్లిందిట. అది ఎదురుకుండా ఉన్నటువంటి దాన్ని అగ్ని దహిస్తుంది కనుక మన్మధుడు దహనమయ్యాడు తప్ప అది కోపంతోనూ క్రోధంతోనూ వచ్చింది కాదయ్యా, ఆనందోల్లాసంతో బయటికి విడలగక్కబడినటువంటి ఒక హోమ ద్రవ్యం మాత్రమే. ఆ హోమంలో హవిస్సులు వేయగా తపశ్చరణలో తను చేసినటువంటి హోమ ద్రవ్యాల ద్వారా వచ్చినటువంటిది ఏమిటి? చిదగ్నికుండ సంభూత. ఆ అగ్ని మధ్యలో ఒక పక్క మన్మధుడు దహించుకుపోతూ ఉంటే ఆ గుండం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపం ప్రకటితమైందట. ఇక్కడ చిదగ్నికుండ సంభూతే అయ్యవారికి దర్శనమిచ్చింది. చిదగ్నికుండ సంభూతే ఆవిడ ఎందుకోసం వచ్చింది? దేవకార్య సముద్యత. అయ్యా నువ్వు నన్ను వివాహం చేసుకోకపోతే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి స్వామి, కళ్ళు తెరవండి అని చెప్పడం కోసం వచ్చింది. దేవకార్యాన్ని సిద్ధింపజేయడం కోసం వచ్చింది. ఆ దేవతలందరికీ దేవదేవుడు ఎవరు? పరమేశ్వరుడు, అవునా కదా? చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఒట్టి దేవ అని చెప్పాడు, ఎందుకంటే ఆవిడకి దేవుడు అంటే ఎవరు? ఆయన ఒక్కడే కదా. మొత్తం లలితా సహస్రనామాన్ని శివ పార్వతీ స్వరూపంగా గనక మనం తలుచుకున్నట్లయితే అవే స్త్రీలింగంలో పోల్చుకుంటే లలితా సహస్రనామాలు, పుంలింగంలో మొత్తం లలితా సహస్రనామాన్ని స్వీకరిస్తే అవే శివానంద లహరి శ్లోకాలు అని కూడా శాస్త్రం గుర్తు జాగ్రత్తగా పట్టుకోగలిగారు. కనుక వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఆ ప్రకటితమైనటువంటి వెంటనే ఆ భక్తుడికి కలిగేటువంటి ఆనందోత్సాహాలు ఎలాంటివో చూడాలని ఇద్దరు ఉవ్విళ్ళూరుతూ ఉంటారట. నా పార్వతిని చూడంగానే నాకు ఎంత ఆనందం వేసింది, జగత్తంతా కూడా కాముణ్ణి కోల్పోయింది, అవునా కదా? అలాగే పార్వతి నన్ను పొందిన తర్వాత ఏమైంది? జగత్తంతా ఆనందాన్ని పొందింది. జగత్తంతా ఆనందం నా పార్వతిదైంది కనుక ఇటువంటి ఆనందము మమ్మల్ని ఇద్దరిని కోరుకునేటువంటి భక్తుడు కూడా ఇస్తే వారి ఆనందం కూడా చూడాలనేటువంటి ఆపేక్షతో నిరంతరము వేచి ఉంటారట. కనుక పార్వతీ పరమేశ్వరుల కోసం నిరంతరము సాధన చేసేటువంటి వాళ్ళకి కలిగేటువంటిది ఏమిటి? వాళ్ళిద్దరికి ఎటువంటి ఫలం దొక్కిందో, ఒకరికొకరు ఫలంగా వారిద్దరికి ఎటువంటి ఫలం దక్కిందో వారిద్దరూ ఫలముగా భక్తుడికి సాధకుడికి దొరుకుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆపేక్షతో భక్తులని కాచుకుని ఉండేటువంటి వారయ్యా వాళ్ళిద్దరూ అని చెప్తున్నారు శంకరాచార్య వారు మొట్టమొదటి శ్లోకం. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు శివాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? ఆనందానికి మారు పేరులో ఉంటారట, నిరంతరము ఆనందంగా ఉంటారట. ఏమండి మేము ఎప్పుడో విన్నామండి రకరకాల ప్రవచనాలు, అసలు శివుడికి ఆనందం ఎక్కడుందండి? ఓ తల్లి ఉందా, తండ్రి ఉందా? తల్లి ఉంటే కదా ఆనందం, అమ్మ దగ్గర 2 దెబ్బలు వేయించుకుంటే కదా ఆనందం, అమ్మ బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటే కదా ఆనందం, అమ్మ కొసరి గోరుతో ముద్దలు పెడితే కదా ఆనందం. అవి మహాకవి రాశారు. ఏం రాశారు? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లుంటే జుట్టు జడలు కట్టనిచ్చేదా? తల్లుంటే పశువుల యొక్క చర్మాన్ని చుట్టనిచ్చేదా? ఆ తల్లుంటే పుర్రెలో బిచ్చమెత్తనిచ్చేదా? ఆ తల్లుంటే ఒళ్ళంతా బూడిద రాయినిచ్చేదా? మట్టిలో ఆడుతుంటే పిల్లవాడిని తల్లి వదిలేస్తుందా? 2 పిర్ర మీద వేసి తీసుకెళ్ళి ఒళ్ళంతా కడిగి చక్కగా శుభ్రం చేసి మంచి బట్టలు వేసి పౌడర్ వేసి కూర్చోబెట్టేది. ఆ తల్లి లేదు, తల్లి లేదు, తల్లి లేదని ఇన్నిసార్లు అంటారండి. తల్లి లేని వాడికి సుఖము ఆనందం అంటే ఏమిటో తెలుస్తుందా? మరి శివుడు ఆనంద స్వరూపుడు ఎలా చెప్తున్నారు? మరి అలాంటి శివుడే భార్యా సమేతుడైనాడు, పార్వతితో ఏకస్వరూపుడైనాడు, శివాభ్యామైనాడు. మరి అలా ఉన్నప్పుడు ఆ రతీదేవి మన్మధుని దహించంగానే శాపం ఇచ్చేసింట. మీ ఇద్దరూ మీకు మీరుగా పొందేటువంటి పుత్రుల్ని లేకుండా బాధపడతారు. ఏ దేవి దేవతా స్వరూపానికి తమంతట తాము కన్నటువంటి పిల్లలు లేరు. పిల్లలు పుట్టరని తెలిసి వివాహం చేసుకున్నారే, మరి సుఖం ఎక్కడిది? ఆనందం ఎక్కడిది? మరి జగత్తంతటిని సృష్టించి ఈ జగత్తులో ఎక్కడా తాను కనపడకుండా నిక్షిప్తమై ఉన్నాడు సూక్ష్మంగా. ఈ జగత్తులో ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు తండ్రిని తల్లిని మర్చిపోయి నా అంతటి వాడిని నేనని అహంకారంతో భ్రమిస్తూ ఉంటే అయినా ఆనందంతో ఒక్కసారి పడ్డప్పుడు అమ్మ అన్న అయ్యో మావిడిని పిలిచాడు, మావిడిని పిలిస్తే నన్ను పిలిచినట్లే కదా అని ఇద్దరు వచ్చేసి అందరినీ అనుగ్రహిస్తున్నారే. మరి ఎక్కడా కూడా నేను అనే అహంకారం లేకుండా ఉన్నాడే. మరి అహంకారము లేక, నన్ను తెలుసుకోవాలనేటువంటి భావన లేక, ఏ భావన లేనటువంటి స్థితిలో ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నాడు?
అటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటి వాడు, ఆనంద స్థితిలో లేనటువంటి వాడు ఆనందాన్ని ఎలా ఇస్తున్నాడు? అసలు ఆనందం అంటే ఏంటి? ఒక వస్తువుతోనో, ఒక విషయంతోనో, ఒక సందర్భంతోనో పెనవేసుకున్నటువంటి అనుభూతి కాదయ్యా. ఆనందం అంటే స్వస్వరూపము. నీ శరీరం ఉంది అయ్యా, దీనికి 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చక్కగా వాసన పీలుస్తుంటుంది, కళ్ళు అన్ని దృశ్యాన్ని గ్రహించగలుగుతున్నాయి, చూడగలుగుతున్నాయి, చెవులున్నాయి, శబ్దాన్ని అనుభవించగలుగుతున్నాయి, ఆ స్పష్టంగా వినగలుగుతున్నాయి. నువ్వు ఏదైతే ఆ శబ్దాన్ని ఇస్తున్నావో దాన్ని మళ్ళీ ప్రతిస్పందనగా జగత్తుకు అందించగలుగుతున్నాయి. నోరుంది, నాలుగుంది, లాలాజలం ఉంది, రుచి తెలుస్తోంది, ఆనందాన్ని అనుభవిస్తోంది, రకరకాల మాటలు మాట్లాడగలుగుతోంది, చర్మం స్పర్శను అనుభవించగలుగుతోంది. ఇవన్నీ ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఆనందం ఎక్కడి నుంచి రావాలి? ఒక వస్తువుని చూస్తే కాదు ఆనందం వచ్చేది, ఒక శబ్దాన్ని వింటే కాదు ఆనందం కలగవలసింది, ఒక రుచిని ఆస్వాదిస్తే కాదు లోపల జిహ్వ శాంతపరిచేది. ఇవన్నీ ఉన్నందుకు కాను అసలు ఈ శరీరం అనేటువంటి ఎంత పెద్ద కోశాగారమయ్యా, ఎంత పెద్ద ధనాగారమయ్యా, అసలు ఎన్ని సాధనలు చేసే శరీరం వచ్చిందయ్యా. అసలు ఈ శరీరమే నాకు స్వస్వరూప ధ్యానానికి మొట్టమొదటి సాకార స్వరూపం. ఈ శరీరం ఉన్నందుకు నాకు ఆనందం కలగాల్సిందే. ఆనందం ఎవరి వల్ల కలుగుతుంది? ఇప్పుడు నా వల్ల నాకు కలుగుతుంది. ఈ నా వల్ల నాకు కలుగుతున్న ఆనందము నా వల్ల అంటే శరీరం వల్ల, నాకు అని నేనే చెప్తున్నాను. నా వల్ల అనబడేటువంటి శరీరానికి నాకు ఆనందం కలుగుతుంది. ఈ నాకు ఎవరు? ఇది ఇక్కడ నేను లేనే. నా శరీరం వల్ల నాకు ఆనందం కలుగుతుందండి. నేను ఫలానా వస్తువు తిన్నానండి అందుకు నేను ఆనందిస్తున్నానండి అంటావు. నా వల్ల నాకు ఆనందం కలుగుతుంది అన్నప్పుడు ఆ నా వల్ల దేహం అయితే ఈ నాకు ఎవరు? దేహము నేను కానప్పుడు ఈ లోపల నాకంటున్న వాడెవడు? ఆ నాకని లోపల నిరంతరము ఉంటూ దేన్ని నేను అనుభవిస్తున్నానో అదల్లా తానై అనుభవిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ అనుభవించు, ఇది నీకే, ఇది నీ కోసమే అని మొత్తం జగత్తునంతా నాకు ఎదురుకుండా పెట్టి ఇందులో నన్ను ఆనందాన్ని అనుభవించేలా వదిలేసి తాను ఎక్కడో చిన్న అంగుష్ట పరిమాణంగా లోపల ఉండిపోతూ తన ప్రకటన ఎక్కడా కూడా చేసుకోకుండా ప్రతిదాన్ని అనుభవిస్తున్నటువంటి అహంకారానికే వదిలేసేశాడు. అహంకారంలో కొట్టుమిట్టాడుతున్న వాడిని తన వైపుకు తిప్పుకోవడం కోసం ఓ చిన్న రాయి అడ్డు పెట్టి ఎదురు దెబ్బ తగిలితేనే అమ్మానంగానే కరిగిస్తున్నాడు. అటువంటి వాడు ఈ నాకులో ఉన్నాడయ్యా. ఆ నాకు ఎక్కడుందంటే ఈ శరీరం లోపల ఉంది. ఎక్కడుంది? నువ్వు గ్రహించగలిగే స్థితిలో లేదు. అక్కడ అంత చిన్న పరిమాణంలో ఉంటూనే ఇది నాది అనేటువంటి భ్రాంతి నీకు కలిగిస్తూ ఏది నీదో, ఈ ప్రపంచమంతా నాది నాది అనుకుంటుంటే ఆ నాదిలో ప్రతి విషయంలోనూ, ప్రతి నాలోనూ, ప్రతి అణువులోనూ తాను నిక్షిప్తమై జగత్తునంతటినీ కూడా నువ్వు అనుభవించడం కోసం మాత్రమే ఇచ్చేసి ఉన్నాడు. ఆ ఇచ్చేసి ఈ అనుభవించేటువంటి వాడిలో ఆనంద స్థితి ఏదైతే ఉందో ఆనంద స్థితే తన స్వస్వరూపంగా ఉంచుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆనంద స్ఫురదనుభవాభ్యాం, ఆ స్ఫురదనబడేటువంటి ఆనందాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. అబ్బా అన్నం తిన్నానండి ఎంత ఆకలేసిందో, ఇవాళ ఒక ప్రసాదం తిన్నానండి ఎంత తృప్తిగా ఉందో. ప్రసాదం తిన్నాను అంటున్నావు, ఏం తిన్నది? నోట్లో వేసుకున్నావు, చెయ్యి, నీకు ఒకళ్ళు ప్రసాదం పెడుతుంటే చెయ్యి అడ్డు పెట్టావు, చెయ్యి ఈ కింద పెట్టావు, వాళ్ళు అరచేతిలో ప్రసాదం వేశారు. అరచేయి కొద్దిగా ఏమైనా తీసుకుందా? తీసుకోలేదే. ఆ అరచేయి ఏం చేసింది? ఏది కానటువంటి నోట్లోకి తీసుకుని వేసేసింది. దానికి ప్రేరకం బుద్ధి. ఇది నోట్లోనే వేయాలా అని చెప్తుంది బుద్ధి. పాపం బుద్ధి నోట్లో వేయమని చెప్పింది కనుక దీనికి ఏమైనా భాగం వెళ్తుందా? వెళ్ళట్లా. అరచేతికి భాగం వెళ్ళట్లా. అరచేతికి భాగం లేదు, బుద్ధికి భాగం లేదు. నోట్లో వేసేసుకున్నావు. వేసుకోగానే దేని మీద పడింది? కొంత పళ్ళకి తగులుతూ నాలుగు మీద పడింది. ఆ నాలుగు ఏమన్నా తీసుకుంటుందా? పళ్ళు ఏమన్నా తీసుకుంటున్నాయి? తీసుకోవట్లేదే. అది తనకి తెలియకుండానే పళ్ళతో క్రష్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్తుంది? ఏమోనండి, ఎక్స్రే తీసి అప్పుడు తింటే మొత్తం అది ఎలా వెళ్తుందో దాన్నంతా కూడా ఎక్స్రే దానిలో మనం లైవ్గా చూడొచ్చు అంట. వెళ్తోంది ఇదంతా ఈ ఓసోఫాగస్, ఈ అన్నవాహికలోంచి లోపలికి వెళ్ళింది. రకరకాల రసాయనాలతో ఆ పదార్థం ఇంకో గంట అయిన తర్వాత కనపడకుండా పోయింది. ఎక్కడికి పోయింది? నాలోనే ఉంది కదా. నాలోకి వెళ్ళిన ప్రసాదం నాలో కనపడకుండా వెళ్ళిపోయింది. ఈ నాలోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియనప్పుడు, ఎలా మారిందో తెలియనప్పుడు దీన్ని నేను తిన్నాననేటువంటి భ్రాంతితో ఎందుకుంటున్నావు? ఏం తిన్నది? నీ శరీరం తిన్నది. నీ శరీరం తిన్నప్పుడు ఈ శరీరము నేను కాదనే స్థితిలోకి వచ్చేసావు కదా. ఈ శరీరం నాది కానప్పుడు దీన్ని అనుభవించేటువంటి ఇంద్రియాలు నువ్వు కానట్టే కదా. దీన్ని పట్టుకున్నటువంటి శరీరాన్ని పట్టుకున్నటువంటి ఇంద్రియాలు నువ్వు కాదు కదా. ఇంద్రియాలు నువ్వు కానప్పుడు వాటికి ఉన్న జ్ఞానము కూడా నీది కాదు కదా. ఈ ఇంద్రియాల జ్ఞానం నీది కానప్పుడు, మనస్సు నీది కానప్పుడు ఇది కేవలం చెప్తుందాన్ని శరీరం చేస్తుందాన్ని లోపల ఒకడు అనుభవిస్తున్నాడు. అనుభవించేవాడు ఎవడు? వాడు నీలో ఎందుకున్నాడు? వాడే అసలైనటువంటి ఆనంద
స్ఫురత్వాన్ని నీకు అందించేటువంటి వాడు నేనే ఎన్నుకున్నాడు. అయ్యా నాలో కాదయ్యా, నీలో కాదయ్యా, ఈ జగత్తంతా పరిమాణ స్వరూపంగా ఉండి అణువులో ఉంటూ నీకు ప్రతి విషయంలోనూ కనపడుతున్నాడు. గ్రహించలేనటువంటి స్థితిలో నువ్వున్నావు. ఆ గ్రహించలేనటువంటి పిల్లవాడికి కూడా ఆ గ్రాహ్యత ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తూ ఆ గ్రాహ్యతని వాడు పొందగానే ఆనందంతో మొత్తం స్వ దర్శనాన్ని ఇస్తూ జగత్తంతా నేనే ఉన్నానని ప్రకటనమయ్యేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమి శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం. ఎలా ఉన్నాడు? త్రిభువనాలు ఉన్నాడయ్యా. ఎలా ఉన్నాడు? శివాస్వరూపంలో ఉన్నాడు. శివ అంటే ఆనందం. ఆనందం ఎక్కడొస్తుంది? నువ్వు అనుభవిస్తేనే అది నీకు ఆనందం అనిపిస్తుంది. అనుభవించని ఎన్నో విషయాలు ఆనంద స్వరూపాలుగా జగత్తంతా నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ప్రతిదాన్ని అనుభవించడం నీ తరం కాదు. నిన్ను ఆనంద స్వరూపుడుగా అనుభవించేవాడు ఒకడున్నాడు. వాడు ఎలా ఉన్నాడు? ప్రకటిత ఫలాభ్యాం. నువ్వు అనుభవించేటువంటి ప్రతి సుఖంలోనూ ఆనంద స్వరూపుడుగా ఉంటూ నీకెంత శక్తి ఉందో అంతవరకు నీకు ప్రకటితం అవుతూ ఉన్నాడు. ప్రకటితం కానటువంటి స్థితిలో జగత్తంతా ఆవిష్కృతమై ఉన్నాడు. ఆవిష్కృతమైనటువంటి వాడిని పట్టుకోవాలంటే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. ఈ మనస్సు ఇది కాదయ్యా, ఇంకేదో ఉందని ఒక విషయం నీకు చెప్పిన తర్వాత ఆ ఇంకేదో ఉన్న దాని వైపుకి ఎప్పుడైతే లగ్నమవుతుందో హృది పునర్భవాభ్యాం. ఆ హృదయంలో వెతుకులాటలో నీలోనే ఉండి వెతుకుతూ ఉంటాట, తనే వెతుక్కుంటాట. అవునా కదా? పిల్లవాడికి కళ్ళకు గంతలు కట్టింది అమ్మ, ముట్టుకోనా అన్న అంది. వాడు ఏం చేస్తాడు? 2 సార్లు చేతులు ఎక్కడ ఎవరైనా తగులుతారేమో అని ముందుకు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? తన్నే ఉంచుకుని చుట్టుపక్కల ఏమున్నాయని తన చుట్టూ తానే భ్రమణం చేస్తూ ఉంటాడు. ఆ భ్రమణం చేయగా కొంతకాలానికి ఏమవుతుంది? కళ్ళు తిరుగుతాయి, కింద పడతాడు. పడంగానే తల్లి ఏం చేస్తుంది? తనంతట తాను వచ్చి పిల్లవాడిని గబుక్కుని దగ్గర తీసుకుని నేను అన్న దెబ్బ తగిలింది అంటాడు. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టిన తర్వాత తన్ని తెలుసుకోవాలని ఆరాటపడినటువంటి తల్లి కింద పడినటువంటి పిల్లవాడి దగ్గరికి తనంతట తానుగా వెళ్ళి ఎలా ప్రకటితమైంది? అలా జగత్తులో కళ్ళ గంతలు మాయాడబడేటువంటి గంతలు కట్టినటువంటి తల్లి తండ్రిని పిల్లవాడు తెలుసుకోవాలనేటువంటి ఆపేక్ష వాడి మనసులోకి వచ్చిన వెంటనే వాడికి ఏదో కష్టాన్ని ఇస్తుంది. తనంతట తానుగా కింద కళ్ళు తిరిగి పడిపోవడం కష్టంతో సమానం అని చెప్తుంది శాస్త్రం. పడిపోగానే ఇప్పుడు ఏమవుతుంది వాడికి తెలియాలి. అది వేదం. ఆ వేదంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? నువ్వు తీపి కోసం వెంపర్లాడుకు. కారణం ఏమిటి? నువ్వే తీపి. కనుక ఈ తీపిగా ఉన్నటువంటి వాడు జగత్తుకి ఆనందాన్ని కలిగించేవాడే తప్ప ఆ తీపి వల్ల తాను ఆనందపడాలనేటువంటి కాంక్ష లేనటువంటి వాడు నిస్వార్థపరుడయ్యా మా శివుడు. కనుక ఆయన ఎలాంటి వాడు? నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం. అటువంటి శివుడయ్యా మా వాడు. అటువంటి తండ్రి అయ్యా నా తండ్రి, అటువంటి స్నేహితుడయ్యా నా శివుడు. కాదు అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్మ నా శివుడు అనుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? అటువంటి వాడి గురించి ఇంత చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపించాలి? ఇంట్రొడక్షన్ కాదు, అటువంటి వాడికి ఈ జన్మ వచ్చినందుకు గాను నప్పిరియం నమస్కరిస్తున్నానయ్యా. అటువంటి వాడికి నమస్కరించకపోతే ఈ చేతులు ఎందుకు? ఈ ఇంద్రియాలు ఎందుకు? ఈ శరీరం ఎందుకు? వాడిని తెలుసుకోవడం కోసం ఇంత తపన, ఇంత తాపత్రయం. తెలుసుకున్న తర్వాత ఉన్నదంతా ఆయిందే అని తెలిసిన తర్వాత ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి. నాయన నీ కోసం నేను ఏమైనా చేయగలనా? ఏమీ లేనప్పుడు, ఏమీ తెలియనప్పుడు ఏదో కర్పూరం ఒక ఏకహారతిలోనో అది దొరక్కపోతే స్పూన్లోనో పెట్టి శివుడికి రోజు హారతి ఇచ్చా. అంతా నువ్వే ఉన్నావు. ఈ కర్పూరము నువ్వే, స్పూను నువ్వే, ఇచ్చే హారతి ఇచ్చే చెయ్యి నీవే, అన్ని నీవే, మంత్రం తెప్పే నోరు నీవే, మంత్రము నీవే, మంత్రంలో ఉన్నటువంటి అక్షరము నీవే, అక్షరంలో ఉన్నటువంటి ధ్వని నీవే, ఆ ధ్వని వెనకాల ఉన్నటువంటి ఆకాశతత్వం, భూతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, నీరుతత్వం, జలతత్వం, ఇవన్నీ నువ్వే అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ నీవైనప్పుడు నేను నీకేం చేస్తున్నా? చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే, ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నా. అంతకుమించి నేనేం చేయగలిగింది లేదు. అవునా కదా? పక్కింటి ఆవిడ ఐరన్ చేసుకోమని ఐరన్ ఇచ్చింది, ఇస్త్రీ పెట్టి ఇచ్చింది. దాంతో ఎంతవరకు మన పని? మనకు కావాల్సిన పని ఇస్త్రీగా మడతలు లేకుండా ఒక కోటునో ఒక డ్రెస్నో చక్కగా నీట్గా ఐరన్ చేసుకో. చేసేసాక ఏం చేస్తాం? ఆ ఇచ్చిన దాన్ని యథాతథంగా అవతల వాళ్ళకి అప్పగిచ్చేస్తుంటాం. ఈ శరీరం ఎలాంటిది? ఈ లోపల ఉన్న మడతలు బోల్డ్ ఉన్నాయ్యా. ప్రారంధ వశాత్ జన్మల పరంపరగా దీన్ని మడతలు ఎన్ని మకిళ్ళు పట్టిపోయినాయి. దీన్ని ఏం చేయాలి? ఒకనొక జన్మలో
ఓ ఇంకో శరీరం ఎన్ని శరీరాలు పొంది మళ్ళీ దీన్ని వేలుస్తున్న ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో గురుకృప వల్ల ఒక అద్భుతమైనటువంటి జన్మ వస్తుంది. ఆ జన్మని సాధనలోకి తీసుకెళ్ళాలి. ఆ సాధన అంతా చేసిన తర్వాత దేనికోసం? మరకలు లేకుండా, మకిలు లేకుండా, ముడతలు లేకుండా మొత్తం వస్త్రాన్ని రెడీ చేసుకున్నాక ఏం చేయాలి? ఆ దేనితో చేసుకున్నావో, దేని వలన చేసుకున్నావో, ఇది ఇలా ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపించిందో అప్పుడు వచ్చిన వాళ్ళకి ఆ ఇచ్చిన వస్తువుని యథాతథంగా ఇచ్చేస్తూ ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మనందరి బాధ్యత ఏమిటి? ఈ శరీరం నాకు ఇచ్చినందుకు గాను, ఇంద్రియాలు నాకు ఇచ్చినందుకు గాను, దీనిలోకి మకిలులు మలాలు దీనిలోకి పెంచుకోకుండా ఈ మలినాల్ని మకిలులని అన్నిటినీ తీసేసి, మడతల్ని కూడా తీసేసి నువ్వు ఎలా ఇచ్చావో అలా నువ్వు దీన్ని స్వీకరించేటంత విధానంలో శుద్ధత్వాన్ని దీనికి ఆపాదించి మళ్ళీ నీకే నేను కైంకర్యం చేసేసాను. నువ్వు ఇచ్చిన డబ్బుతో ఏ విద్యనైతే చదువుకున్నానో ఆ విద్యతో సంపాదించిన డబ్బుతో మళ్ళీ ఇంకో వస్త్రం కొని ఇక్కడ ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామికి నేను సమర్పిస్తే ఇప్పుడు ఆ ఒక్క వస్త్రంతో ఆయనకి మొత్తం శరీరం నిండుతుందా? జగత్తంతా ఆయన స్వరూపమే అన్నప్పుడు ఎన్ని వస్త్రాలు వేస్తావు? ఎన్ని వస్త్రాలు వేస్తే ఆయన శరీరం నిండుతుంది? ఎన్ని వస్త్రాలు వేస్తే ఆయనకి వస్త్రాన్ని కప్పాననే అనుభూతి నీకు కలుగుతుంది? ఏమీ కలగడానికి అవకాశం లేదు. అయ్యా, కొండంత వాడివి, కొండంత పూజలు చేయలేను, నా గుళ్ళో ఆ గర్భాలయంలో నాకన్నా చిన్నవాడిగా నిన్ను పెట్టుకున్నాను కనుకనే నాకున్న కాస్తని నీకు సమర్పించగలుగుతున్నాను. ఆ సమర్పించగలిగానన్న భావన పిల్లవాడిలోకి వస్తే తండ్రి జీవితాన్నంతా పిల్లవాడి కోసం త్యాగం చేసేసాడు. అంతా అయిపోయింది. 90 ఏళ్ళు వచ్చాయి తండ్రికి. ఆ 90 ఏళ్ళు వచ్చి ముడుచుకుపోయినటువంటి పిల్లవాడిగా మూటలా మారిన తండ్రిని ఎదురుకుండా అయోధ్య రథం వెళ్తుంది. అయోధ్య రథంలో ఉన్నటువంటి పాదుకలు తండ్రికి చూపించాలని ఆ 90 ఏళ్ల తండ్రిని ఒళ్ళో ఎత్తుకుని పిల్లవాడు తీసుకువెళ్ళి రథం దగ్గర తీసుకెళ్ళి ఆ పాదుకల్ని కళ్ళకు అద్దించాడు. అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ జగత్తంతా నేనే అనుతూ ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రికి నువ్వేమి ఇవ్వగలవు? ఏమీ ఇవ్వలేవు. ఈ జన్మనిచ్చిన తండ్రికే ఒకసారి ఎత్తుకుని, అబ్బా మా నాన్న నేను ఎత్తుకున్నాను తెలుసా అని చెప్తావా? కనీసం ఈ జన్మనిచ్చినందుకు మా నాన్నకి ఈ వయసులో కూడా ఆ స్థితిని నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ శక్తి నాకు ఇచ్చాడు ఈ తండ్రి. ఈ శరీరం అయింది, ఈ శక్తి అయింది. ఆయన ఇచ్చిన శక్తితో ఆయన్నే లేపాను, ఆయన ఇచ్చిన శక్తితో మంత్రాన్ని చదువుతున్నాను, ఆయన ఇచ్చిన శక్తితో ఒక గుళ్ళో పూజ చేయగలుగుతున్నాను, ఆయన ఇచ్చిన శక్తితో 10 మందికి దానం చేయగలిగాను అనుకుంటూ తండ్రి పట్ల శ్రద్ధాళువై ఉంటావా? ఏది నీ తత్వం? అహంకారంతో ఉన్నంతసేపు నేనంటావు, అహంకార రాహిత్యం అయిన తర్వాత ఉన్నదంతా నా తండ్రేనండి అంటావు. అందులో ఏ గుడికి వెళ్ళినా ఎవరి పేరు మీద చేయించాలి? తండ్రి పేరు మీద చేయించాలి. నీకంటూ నువ్వు చేసుకునే పూజ ఏమన్నా ఉందా జగత్తులో? ఏమీ లేదయ్యా, అది అహంకారం. కనుక ఉన్నదంతా ఆయనదే అయినప్పుడు చివరికి ఏం చేయాలి? నమస్కరించాలంతే. ఆయన ఈ చేతులు నువ్వు ఇచ్చావు, కానీ నమస్కరించాలనే బుద్ధి నాది కదా. బుద్ధి నాదా? ఆ బుద్ధి నీదే. ఆ బుద్ధిలోకి ప్రేరకాన్ని నువ్వే ఇచ్చావు. ఇంతకాలం మాయతో నింపావు, ఇప్పుడు ఆ మాయను తీసి నిన్ను నువ్వు ప్రకటన చేసుకున్నావు. నిన్ను నువ్వు ప్రకటన చేసుకుంటే తప్ప నువ్వున్నావని గ్రహించలేని స్థితిలో ఉన్నాను. ఈ ఉన్నాననుకునే వాళ్ళలో కూడా నువ్వు స్థిరంగా ఉన్నావని తెలిసాక ఇంకా నేను ఉన్నానో లేదో తెలుసుకునేటువంటి స్థితిలో నేను లేను. కనుక ఈ జగత్తులో పుట్టినప్పటి నుంచి నేను తెలుసుకునేదాకా ఏదైతే నేను చేస్తూ వచ్చానో అది మాయో, భ్రమో, అహంకారమో, ఇంకోటో, ఇదంతా తపస్సుగా స్వీకరించు స్వామి. ఇవన్నీ చేస్తేనేగా, నేను అనుకుంటేనేగా చివరికి నువ్వు కనబడ్డావు. నేను అనుకోకపోతే నువ్వు కనబడేవాడివి కాదు కదా. అసలు నువ్వే అంటా ఉంటే ఇంకా నేను లేనుగా. కనుక నేననేవాడిని నీకు విడిగా నాకు ఇచ్చావు కనుక ఆ నేను ఏమేం చేసిందో అదంతా నిన్ను తెలుసుకోవడం కోసం. ఆ నిన్ను తెలుసుకునే సారూప్యంతో నేను చేసిందంతా కూడా తపస్సు అయితే ఆ నేను తపస్సును ఏమైంది? నువ్వుగా మారింది. ఆ నేను నువ్వుగా మారితే ఇప్పుడు ఉన్నది ఎవరు? శివోహం శివుడు. అవునా కదా? ఉన్నదంతా ఇప్పుడు ఎవరు? శివుడే. ఆ శివుడు నేను విడిగా ఒక ప్రతిమగా, ఒక స్వరూపంగా చూసినంతసేపు భగవంతుడు ఒక భగవద్ విగ్రహంగా మారింది. ఆ శివుడే నేనని తెలిసాక ఇప్పుడు నేను చెప్తున్నాను, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తు కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నా. ఇన్నాళ్ళు నమస్కారం దేనికి సంబంధించింది? ఎదురుకుండా నువ్వున్నావని నమస్కారం చేస్తున్నా. అన్నీ తెలిసాక నేనే నువ్వు అనేటువంటి విషయం నాకు అర్థమయ్యాక మరి నమస్కారం దేనికి? ఈ నమస్కారంలో అగ్నితత్వమే కదా, బొటనవేలు. అది ఎప్పుడు ఎక్కడ తగులుతుందైనా హృదయాంతరాలలో ఉన్నటువంటి ఈ మధ్య అనాహత చక్రాన్ని తగులుతుంది. అనాహత చక్రంలో లోపల గిరీశ స్థానంలో లబ్బు డబ్బని కొట్టుకుంటూ దాని పక్కన ఉండి నిరంతరం నా గుండె చప్పుణ్ణి
కాలంతోనూ నా ఆయుష్తోనూ లెక్క పెడుతూ జపం చేస్తున్నావుట. అక్కడ ఉన్న నీకు అంటే నాలా ఉన్నటువంటి ఈ శరీరానికి, నాలా అనిపిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి అవయవాలకి, ఆ నాలా అనిపిస్తూ నావే అనిపిస్తున్నటువంటి అవయవాల లోపల ఉన్నటువంటి చైతన్య శక్తికి, ఆ చైతన్యంలో ఉన్నటువంటి సర్వవ్యాపక మూర్తికి, ఆ సర్వవ్యాపక మూర్తి నాలో ఉన్నాడు కనుక నాకు నాలో ఉన్న మూర్తికి అంటే శివోహం అనబడేటువంటి ఈ తత్వానికి నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు ఎదురుకుండా మూర్తి లేదు, విగ్రహము లేదు, ఉన్నదంతా ఇదే విగ్రహం, ఇదేనయ్యా అసలైనటువంటి శివస్వరూపం. ఆ శివస్వరూపం అనేటువంటి విధానాన్ని, ఆ వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఇదే శివుడైనప్పుడు నా ఎదురుకుండా ఎంతమంది శివులు ఉన్నారు? ఈ సంధ్యాకాలంలో ఇంతమంది శివలింగ స్వరూపంలో ఉన్నటువంటి లింగధారులందరూ వచ్చి ఎదురుకుండా కూర్చుంటే ఇప్పుడు ఇదేమైంది? ఒక ప్రవచనం చెప్పబడుతున్నటువంటి క్షేత్రం కాదు, కైలాస శిఖరమైందయ్యా. ఈ కైలాస శిఖరాన్ని నేను శ్రీశైలం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారు శంకరాచార్యుల వారు శివానంద లహరి స్వరూపంతో ఆ శివుని యొక్క, అమ్మవారి యొక్క ఆ శివాభ్యాం అనబడుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆనంద తరంగాన్ని ఇక్కడ గంగ స్వరూపంగా వెదజల్లుతూ ఉన్నారు. ఇక్కడ తరంగాలుగా గంగ యొక్క ఝరిని మనలోకి ప్రవేశింపజేస్తున్నారు. ఒక యోగి యొక్క హృదయం తపో హృదయం అంతా కలిపితే ఫలం అనుకుంటే, ఆ ఫలము శివానంద లహరి అనుకుంటే, ఆ శివానంద లహరిలో మొదటి శ్లోకాన్ని కనుక పట్టుకుంటే ప్రతి వాళ్ళము శివుడం అనేటువంటి స్వరూపాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ప్రతి స్వరూపానికి నమస్సులు తెలియజేసేటువంటి ఈ సందర్భం అద్భుతమైనటువంటి కైలాస దర్శనంతో సమానం. ఈ మొట్టమొదటి శ్లోకంతో మొత్తం వైభవాన్ని అంతా ఇచ్చేశారు శంకరాచార్య. ఈ ఒక్క స్వరూపంతో, ఈ ఒక్క శ్లోకంతో నేను పరమోత్కృష్టమైనటువంటి శివతత్వాన్ని తెలుసుకోగలిగితే ఆ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇవాళ ఈ ఒక్క శ్లోకం చదివానంటే దీనికి ముందు ఏదో మన శివపురాణం విన్నామండి, దానికి ముందు ఇంకేదో పురాణం విన్నామండి, ఫలానా గురువు గారు చెప్తుంటే, అంతకు ముందు మా అమ్మగారండి చిన్నప్పుడు చిన్న చేతులతో నమశివాయ అనిపించిందండి. సో ఇప్పుడు నీ భక్తి ఎక్కడ స్టార్ట్ అయిందండి? అమ్మ చెప్పినటువంటి నామంతో మొదలైందండి. జయజనాన్న దండం పెట్టి, జయజనాన్న దండం పెట్టని తాత పెట్టించారు, అమ్మమ్మ పెట్టించింది, నాయనమ్మ పెట్టించింది, అత్తలు పెట్టించారు, మేనమామలు పెట్టించారు, ఇంటి పక్కన ఉన్నటువంటి తాతగారు పెట్టించారు, నాన్న పెట్టించాడు, మా అన్న పెట్టించాడు, నా తమ్ముడు పెట్టించాడు. అందరూ నమస్కారాలు చేయించగా ఈ చేతులకి నమస్కారం అనేటువంటి ముద్ర అలవాటైపోయింది. అలవాటైపోతే ఆ ఏమన్నా కథ చెప్పమ్మా, ఏదైనా కథ చెప్పు తాతమ్మ అంటే మా అమ్మ, మా తాతమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఏం కథలు చెప్పారు? నీ గురించి కథలే చెప్తారు. ఆ కథను విన్నాను. శివుడు అలా చేస్తాట, శివుడు ఇలా చేస్తాట, ఆ భక్తుని అలా అనుగ్రహించాట, ఈ భక్తుడిని ఇలా అనుగ్రహించాట. ఇన్ని కథలు వినగా నామాలు తెలుసుకోగా చివరికి ఏమైపోయింది? ఇన్ని కథలు విని నా జగత్తంతా కూడా శివమయం అయిపోయింది. చిన్న కథలతో నా జీవితం మొదలైంది. ఒక నామంతో నా ప్రస్థానం మొదలైంది. ఆ ప్రస్థానం కథలుగా మారింది. ఆ కథల నుంచి పురాణాల దాకా ఎదిగింది. ఆ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించిన తర్వాత ఒకరోజు వచ్చి వేద పఠనం ప్రతి పున్నమికి గుళ్ళో ధర్మాధికారి గారు పెట్టిస్తున్నారు కనుక వేద పురాణాన్ని, వేద పన్నాన్ని చక్కగా అందరూ చదువుతుంటే విప్రులు చక్కగా వినడం జరిగింది. ఆ విప్రులందరూ చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మగారు ఆ వేద రహస్యాలన్నీ చెప్తున్నారు. ఓహో, ఇన్నాళ్ళు విన్న నామము, ఇన్నాళ్ళు విన్న కథలు, ఇన్నాళ్ళు విన్న పురాణాలు ఈ వేదం నుంచి వచ్చాయని అప్పుడు అర్థమైంది కదా. ఈ వేదాన్నంతా విన్న తర్వాత ఇప్పుడు ఎక్కడ వేదం కనబడినా ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇన్నాళ్ళు శివనామం వింటే శివుడని, విష్ణునామం వింటే విష్ణువని, అమ్మనామం వింటే అమ్మనే గుర్తొచ్చేది. తర్వాత పురాణాలు వింటే అన్ని పురాణాల్లో ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మే. ఇదంతా సృష్టిస్థితి లయలకు సంబంధించినటువంటి విలాసము. ఈ విలాసంలో ఉన్నటువంటిదంతా కూడా జగన్మాయ. ఆ జగన్మాయని ఛేదిస్తే, ఆ అమ్మ అనుగ్రహిస్తే వచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా పొందేటువంటి భక్తి, ఆ భక్తి వల్ల పొందగలిగేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి విషయం అర్థమైంది. అది కూడా అర్థమైన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ విన్న తర్వాత విన్న వేదం ఏదైతే ఉందో ఆ వేదమే సకలమైనటువంటి విధానాలకి మూలం అనే విషయం అర్థమైంది. ఆ వేదం ఎవరి నోట్ల నుంచి వచ్చింది? ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వేదం జగత్తులోకి వచ్చింది? మా పరమశివుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జగత్తులోకి వచ్చింది. ఈ జగత్తులోకి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపమే వేదం అయితే, ఆ వేదం మొట్టమొదటి నాకు తెలియకుండా నామంతో నా జీవితం మొదలైతే, ఆ నామమే చివరికి శివుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చినటువంటి ధ్వని ప్రేరకం అని నాకు తెలిస్తే, ఇప్పుడు ఇన్నాళ్ళు నేను దేని తలుస్తున్నాను? శివుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉన్నటువంటి ఆ ధ్వని వాయు ప్రకటనని పంచభూతాత్మకమైనటువంటి జగత్తులోంచి గ్రహించి ఎవరెవరు గురుస్వరూపులుగా నాకు అందించారో ఆ అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతాభావంతో తిరిగి వారు ఏం నేర్పించారో దాన్నే వాళ్ళకి వినిపిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది. వాళ్ళు చప్పట్లు కొడితే నేను కూడా ఆనందిస్తుంది.
మా అమ్మ చిన్న శ్లోకం నేర్పించింది. ఆ శ్లోకం మళ్ళీ వచ్చి రాని పదాలతో మా అమ్మకే చెప్పా. మా అమ్మ స్పష్టంగా పలికింది, నేను స్పష్టత లేకుండా పలికా. వేదము స్పష్టంగా జగత్తులోకి వచ్చింది, నేను స్పష్టత లేకుండా వినపడిన దాన్ని మాత్రమే వినపడినట్లుగా ప్రస్తుతిస్తూ వచ్చా. కానీ దేన్ని ప్రస్తుతించినా దేన్ని అన్నా శబ్దం అనబడేటువంటిది శివతత్వం కనుక శివుడు ఆనందించాడనే విషయం నాకు ఫైనల్గా అర్థమైంది. శివుడికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేసే ప్రతి క్రియలోంచి వచ్చింది. ఆ క్రియ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? నా పుట్టుకతో మొదలైంది. నేను ఎక్కడి నుంచి పుట్టాను? మా అమ్మ గర్భంలోంచి పుట్టాను. ఇన్ని రకాలుగా శివతత్వం అనేటువంటిది నా దాకా రావాలంటే ఇన్ని పాయలుగా, ఇన్ని నీళ్లుగా పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మ నీళ్లు తాగరా, చాలాసేపు అయిందని ఇచ్చింది. నోట్లో కొన్ని నీళ్లు వచ్చింది, మిగతా గ్లాస్ నేను తాగుతా అని గ్లాస్లో తీసుకున్నా. ఆ గ్లాసు నోట్లో పోసుకుంటూ ఉంటే పోసుకుంటున్నా అనుకుని పక్కన పోసుకున్నా. పిల్లలందరూ చేసే విషయమేగా. నోట్లో ఇలా గ్లాస్ ఎత్తుతారు, నోట్లో చుక్క పడేది పోయి పక్కన పడుతుంది, కింద పడతాయి. కొన్ని పడ్డాయి. అమ్మ చూసిందేమో అని చూశాడు, చూడలే ఆవిడ ఎక్కడో ఉంది. వెంటనే వీడు ఏం చేశాడు, ఇంకా గ్లాస్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూశాడు, ఇంకొన్ని ధార కింద పోసాడు. ఇక్కడ పాయ ఆల్రెడీ వాడికి తెలియకుండా ఒక పాయ ఏర్పడింది. పక్కన వాడు కావాలని పోసాడు, ఇంకో పాయ ఏర్పడింది. ఆ తర్వాత ఉన్న నీళ్ళని ఇలా గ్లాసు బోర్లించేశాడు. పిల్లల్ని చూడండి ఎంత బాగా చేస్తూ ఉంటారు. ఇప్పటికేమైంది, 3 మడుగులు 3 పాయలైంది. ఆ 3 పాయలు అయితే ఆ 3 ఎటువైపు వెళ్తున్నాయో కూర్చుని ఇంకా దాన్ని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఆ నీళ్ళు ఎటు వస్తున్నాయి, ఏ పాయ ఎటువైపు వస్తుంది. ఒకటి ముందు పరిగెడుతూ ఉంటుంది, ఎక్కువ నీళ్ళు ఉంటే. తక్కువ నీళ్ళు తక్కువ వస్తూ ఉంటుంది. ఆ తక్కువ ఉన్నది ఎక్కువ దాంతో వచ్చేయాలని వీడు ఏం చేస్తాడు, ఒక గీత ఇలా గీస్తూ ఉంటాడు, దాన్ని ఇలా రాస్తూ ఉంటాడు, నేలకేసి చూస్తూ ఉంటాడు. ఆ నేలకున్న మన్ను కూడా వీడికి అంటిపోతుంది. కొంతసేపు అయ్యాక ఏమవుతుంది, ఈ నీళ్లు తుడిచే క్రమంలో తెలియకుండానే అధికంగా ఉన్నటువంటి పాయ వైపు వాడు కూర్చుని వాడి డ్రెస్కి, వాడి లాగుకి మొత్తం ఆ నీళ్లతో పాటు కింద ఉన్నటువంటి మురికినంతా అంటించేసుకుంటాడు కదా. ఈ లోపల అంటించేసుకుని నీళ్ళంతా తడిసిపోయాయని కాలికి అంటంగానే వాళ్ళలోంచి మూత్రం తడిగా బయటకు వచ్చేసింది. పిల్లలు ఏమవుతుంది, తడి చూసారంటే వాళ్ళలోంచి రకరకాల పదార్థాలు బయటకు వచ్చేస్తుంటాయి. అదవ్వంగానే ఈ లోపల తల్లి చూస్తుంది, ఏమి ట్రై తడి ఎక్కడిదిరా, నీళ్ళన్నీ పారబోసేసావో పిర మీద ఒకటేసి. మేంగానే ఈ లోపల గ్రహించింది, ఆ నీళ్ళు ఇచ్చినవి కొన్నే వీడు ఇంకాస్త పోసుకున్నాడు అని అంటారు. తండ్రి కూడా ఇలాగే ఏం చేశాడు, జన్మనిచ్చాడు. ఆ జన్మతో ఏం చేశాడు, కొన్ని రకాల కర్మల్ని మనకు అంటిసా చేశాడు. ఆ కర్మల్ని నువ్వు జాగ్రత్తగా వాడుకోరా అంటే కింద పోస్తాం. పోసేటప్పటికి ఏమైంది, ఆ కర్మలు కింద పడేటప్పటికి సవ్యంగా కర్మలతో కూడుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడైతే కొంత సమయాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకున్నావో, నీ యొక్క కర్మల్ని భగవత్ క్రియల కోసం వాడకుండా, విషయాల కోసం వాడకుండా ఎప్పుడైతే లౌకిక వాంఛల కోసం వాడావో మలం అనేటువంటిది దాంతో కలిసిపోయేటప్పటికి ఏం చేస్తావు, దాన్ని కప్పిపుచ్చుకుందామని ఇంకేదో చేస్తావు, దాన్ని మళ్ళీ బాగు చేసుకుందామని ఇంకేదో చేసావు. ఏం చేసినా ఫైనల్గా ఏమైంది, ఈ జన్మతో నువ్వు ఏ వస్త్రాన్ని ధరించావో ఆ వస్త్రానికి నువ్వు చేసిన కర్మలన్నీ అంటిసాయిపోయాయి. ఇలా ఏమైంది, కొన్ని జన్మలు గడిచిపోతూ వచ్చాయి. ఆ జన్మల పరంపరలో ఇప్పుడు ఏమైంది, అదే వస్త్రానికి, ఏమండి వస్త్రాలు మారడమే జన్మ అన్నారు కదా, మళ్ళీ అదే వస్త్రం అంటారేమిటి అంటే ఆ వస్త్రము లోపల ఉన్నటువంటి ఆత్మదయ్యా. ఈ శరీరాలు పుడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఆ శరీరాలు పుట్టి పడిపోయినా పడేసినటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి కర్మశేషాన్ని మాత్రం పట్టుకోవాల్సింది ఆత్మే. ఆ ఆత్మ దేన్ని నీకు ఎలా అనుభవింపచేస్తూ ఉంటుందో, ప్రారబ్ధాగామి సంచితాల ద్వారా ఎటువంటి దేహాలు నీకు అలంకృతం అవుతూ ఉంటాయో జన్మ పరిక్రమలో, ఆ దేహాన్ని అనుభవిస్తూ ఉంటావు. నువ్వు చేసిన మలాన్ని దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. ఆ ప్రయత్నంలో ఇంకాస్త మలాన్ని శరీరానికి పూజ చేసుకుంటూ ఉన్నావు. పిల్లవాడు ఒక తడిని తుడుద్దామని ఇంకో తడి మీద కూర్చుని ఉన్న తడినంతా ఒంటికి అంటించుకున్నట్లు, ఆ ఉన్న తడి పోయే లోపల తనలోంచి వచ్చినటువంటి కర్మ మలాన్ని మళ్ళీ శరీరానికి అంటించుకున్నట్లు, ఇవన్నీ అంటించుకోగా ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపు చూస్తే అప్పుడు తల్లి వచ్చి 2 వేసి పిల్లవాడికి మొహం, డ్రస్సు అన్నీ మార్చి తుడిచి చివరికి కొత్త బట్టలు వేసి మళ్ళీ మరహితమైనటువంటి జన్మని మళ్ళీ ఇచ్చినట్లు, ఈ జన్మ పరంపరలో ఆ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉంటారు, నీ అంతటా నువ్వు ఏ జన్మ అయితే నీకివ్వబడిందో, క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా. ఈ జగత్తంతా దేనికోసం ఇవ్వబడింది, క్రీడార్థం, ఆట కోసం ఇవ్వబడింది అయ్యా. ఆటలో నువ్వేం చేస్తున్నావు, ఒక పావువి. ఆ పావు ఏం చేయాలి, ఆ ఆడేటువంటి వాడు ఎటు కదిపితే, ఎంత ఆట పడితే, పందెం పడితే ఆ పందాన్ని అనుసరించి నువ్వు ఎటువైపు నడుస్తూ ఉండాలో అలా ఆయన మారుస్తూ ఉంటాడు. ఆ మార్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, చిచ్చి నేను ఇక్కడ ఉండనని నీ అంతటా నువ్వు నీ మార్గాన్ని అన్యమైన మార్గాల్లోకి తీసుకువెళ్ళిపోతున్నావు. దానివల్ల ప్రారబ్ధ దోషాలు ఎక్కువగా నిన్ను పట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది, స్వంత ప్రయత్నాలతో, అహంకారాలతో నీ మార్గం తెలియకుండానే అహంకారం వైపుకు వెళ్ళి చివరికి పంకిలంలో అంటే బురదలోకి చిక్కుపోతుంది. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియనంత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయేప్పటికి ఏమైపోయింది,
మార్గము మృగ్యమైపోతుంది, అంటే కనపడకుండా మారిపోతుంది. ఆ మార్గంలో కూరుకుపోతున్నావు. ఆ మార్గంలో కూరుకుపోయిన వాడు ఎలా బయటికి రావాలో కూడా అర్థం కాకుండా బిత్తర చూపులు చూసే జన్మ ఒకటి రావాలయ్యా. ఈ జన్మ నాది, అదే జన్మ నాయన. ఎందుకో తెలుసా? బిత్తర చూపులు చూస్తూ ఏం చేయాలో, ఎలా పట్టుకోవాలో, నన్ను నేను ఎలా ఒక సాధన మార్గంలోకి తీసుకువెళ్ళాలో, అసలు నన్ను నేను ఎలా బాగు చేసుకోవాలో, నాకు నువ్వు అనేటువంటి వాడు ఎలా దర్శనమిస్తావో, ఆ దర్శనం ఇచ్చేటువంటి వాడవు నువ్వు ఎక్కడున్నావో ఆ ఉన్నటువంటి వాడిని నేను ఎలా అనుభూతి చెందాను అనేటువంటి విశ్లేషణలతో భయపడిపోతున్నాను, అలసిపోతున్నాను. అలసిపోయిన వాడికి నువ్వు ఇప్పుడు ఎలా కనపడుతున్నావు? శివానంద లహరిలో ఉండేటువంటి శ్లోకాల అంతరార్థంలో అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి స్వరూపంగా విసరణగా నువ్వు దర్శనం ఇస్తూ వచ్చు. చివరికి నేనే నువ్వు, నువ్వే నేను, ఈ రెండూ లేవు, ఉన్నదంతా ఒకటే మహాలింగం శివాలింగితం అనేటువంటి స్వరూపం నాకు అప్పుడే 1వ శ్లోకంలో అర్థమైపోయింది. అర్థమైపోయాక ఇప్పుడు ఏం చేశాను? అసలు ఈ అర్థం అవడానికి ప్రేరక మూలం ఏంటనేటువంటి స్థాయికి వచ్చా. ఆలోచిస్తే ఇప్పుడు ఏమర్థమైంది? గలంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజు దళంతీ ధీకుల్య సరణిషు పతంతీ విజేతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హరదభువి శివానంద లహరి. ఈ శివ ఆనంద లహరి అనబడేటువంటి జరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మ మొట్టమొదటి స్థానంలో, ఈ జన్మకి ముందున్నటువంటి జన్మలో, ఆ జన్మ ముందున్నటువంటి జన్మలో ఈ జన్మ పరంపరను తెలుసుకోవడం నా వల్ల కాదనేటువంటి ఆలోచన నన్ను తట్టేదాకా ఈ జన్మల్లో వచ్చినటువంటి మలాన్నంతటిని పూసుకుంటూ మలత్యాగం చేయడం కోసం నీ నామాన్ని ఆసరా చేసుకున్నాను. ఆసరా చేసుకున్నాక ఇప్పుడు ఈ జన్మలో ఏమైంది? నీ శివానంద లహరి అనబడేటువంటి అద్భుత కావ్యం నా కళ్ళబడగానే నా మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ ఇవి మలాలు కావురా, సాధన ప్రేరకాలనేటువంటి విషయం అర్థమైపోయింది. అరే రే, ఇదివరకు ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, లలితా సహస్రనామం చదవడంలో ఆ తప్పు చదివాను, ఈ తప్పు చదివాను, అయ్యో గురువు ఇన్నాళ్ల పాటు నా ఎదురుకుండా ఉన్నా గ్రహించలేకపోయాను, ఆయన చెప్పే విషయాలు నేను ఆచరణలోకి తీసుకురాలేకపోయాను, ఇక్కడే ఆగిపోయాను. అవన్నీ అలా ఎలా జరగాలో అలా జరిగాయి కనుకనే, కొంత అహంకారం ప్రేతమైంది కనుకనే, ఇది అహంకారంతో కూడుకున్నటువంటి జన్మ కనుకనే ఎన్ని మొట్టికాయలు పడినా ప్రకృతి వల్ల, గురువు వల్ల, తల్లిదండ్రుల వల్ల, బంధువుల వల్ల, ఎదుర్కొన్నా ఉన్నటువంటి సమాజం వల్ల ఆ మొట్టికాయలన్నీ తింటూ ఒకానొక సందర్భంలో ఇవన్నీ కూడా నా తపస్సుకి మార్గాల్ని నిర్దేశించాయనేటువంటి విషయం నాకు అర్థమైతే ఇప్పుడు నా జీవితం అంతా తపస్సుతో సమానమైపోయింది. ఆ తపస్సు ఎక్కడి నుంచి మొదలెట్టానో ఒక్కసారి వెనకాలకి వెళ్తే, ఏమంటే తపస్సులో ముందుకు వెళ్ళాలి కానీ వెనకాలకి ఎందుకండి వెళ్ళడం? అమ్మ చెప్పిన నామం దాకా నిమిషానికి గుర్తు చేసుకోవాలా? అది ఎలాంటిదంటే, యోగ మార్గంలో ఆలోచిస్తే మూలాధార శక్తి నుంచి సహస్రాలం దాకా వెళ్ళినటువంటి వాడు కాదయ్యా, ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఇంత దూరం ప్రయాణం చేశాడు యోగ బలంతో. ఆ యోగ బలంతో చేసిన వాడు మళ్ళీ కిందకి రాకపోతే, అక్కడే ఉండిపోతే ఎటు కానటువంటి స్థితిలో వాడు ఉండిపోతాడు. అది సమగ్రమైనటువంటి యోగ స్థితి కాదు అని శాస్త్రం చెప్తుంది. కనుక ఎక్కడ ప్రయాణం చేశాడో ఆ ప్రయాణం చేసిన వాడు ఆ స్థితి అనుభవించిన తర్వాత మళ్ళీ కిందకి దిగి మూలాధార క్షేత్రానికి వెనకాలకి రావాలి. వెనకాలకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇదివరకు ఆజ్ఞాచక్రము, బ్రహ్మరంధ్రము, పైన సహస్రారము ఏంటో తెలియనంతసేపు దాన్ని తెలుసుకోవాలని పైకి ఎక్కాడు. అలిపిరి దగ్గర మొదటి మెట్టు దగ్గర ప్రయాణం మొదలెట్టాడు. 3550 మెట్లు ఎక్కాడు. అక్కడతో ఆపేశాడా? ఆ పైన సహస్రాలలో ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. అంతా అయిపోయింది, ఆనందాన్ని అనుభవించాడు. ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ కిందకి కొండ దిగేసి 7 కొండలు దిగేసి కిందకి వచ్చాడు. 7 కొండలు దిగేసి కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బస్సులన్నీ ఆగి బయటికి వెళ్ళిపోయే క్షేత్రంలో మొత్తం 7 కొండలు, మధ్యలో ఉన్నటువంటి నామము, ఆ పైన ఉన్నటువంటి క్షేత్రము, ఇవన్నీ కూడా లోపల వెన్నుముకలా కనపడుతూ ఉంటే ఒకసారి చూసేమంటాడు, అబ్బా ఇది కదా నేను ప్రయాణం చేసిన క్షేత్రం, దీనికోసం కదా ఇంత శరీరాన్ని శ్రమించాను, దీనికోసం కదా భగవంతుని ఇలా దర్శించుకోవడం కోసం కదా ఇంత తాపత్రయపడ్డాను. ఈ తాపత్రయం అంతా ఆయన్ని చూసిన తర్వాత సమస్య పోయింది కదా. ఈ తాపత్రయానికి మూలం ఆయన దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కదా. ఈ ఆలోచనకి నమస్కారం అని మొట్టమొదటి సంకల్పానికి నమస్కారం చేసుకుంటున్నాం. అలాగే వేద విదితమైనటువంటి ఈ జగత్తునంతా పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ పరమేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి జగత్తుని దర్శించుకున్నాను అంటే దీనికి మూలమేంటి? మా అమ్మ చెప్పినటువంటి మొట్టమొదటి నమస్కారం, మా అమ్మ చేయించినటువంటి నమస్కారం, చెప్పించినటువంటి నామం దీనికి మూలం. కనుక దీని అంతటికి సంకల్పం మా అమ్మతో చేయించాడు పరమశివుడు. ఆ అమ్మతో చేయించినటువంటి సంకల్పానికి నమస్కారం చేసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? ఈ కథలన్నీ చివరికి ఎక్కడికి చేరాయి? నామమైన
నామం వెనకాల ఉన్నటువంటి కథ అయినా, కథతో పాటు గ్రహించినటువంటి పురాణమైనా, పురాణం వెనకాల ఉన్నటువంటి వేదమైన, వేదంలో ఉన్నటువంటి శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలైన చిట్ట చివరికి నన్ను తీసుకెళ్ళింది దేని దగ్గరికి? నేను దేని నుంచి విడిపడ్డానో దాని దగ్గరికి. నేను దేని నుంచి విడిపడ్డానో దాని దగ్గరికి నన్ను తీసుకువెళ్తే, నేను విడిపడి ఇన్నాళ్ళు ఎక్కడ బతికానో అది కదా నేను చేరవలసినటువంటి గమ్యానికి పునాది అయింది. కనుక నా పునాదిగా ఉన్నటువంటి జీవితం అంతా తపోసాధన అయితే, ఆ తపోసాధన మార్గానికి నమస్కారం చేసుకుంటే, ఈ తపోసాధన మార్గం వల్ల ఈ జీవితంలో రేకెట్టినటువంటి మలాలు, మాలిన్యాలు, ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలు ఇవన్నీ కూడా నీళ్లలో తడిసి ముద్దగా అంతసేపు నేలంతా విస్తృతంగా ఉన్నటువంటి దుమ్ము నీళ్లు పడిన తర్వాత ఉండలుండలుగా నీళ్లతో కలిసి ఒక చోటికి చేరినట్లుగా నాలో శివనామం అనబడేటువంటి ధార పడగానే మలినాలన్నీ కూడా ఉండలుండలుగా చేరి ఒక చోటికి చేరినాయి. ఆ ఉండలుండలుగా చేరినటువంటి మలినాన్నంతటినీ శరీరానికే పూసుకున్నాను, చేత్తోనే తుడిచాను. ఆ చేత్తోనో శరీరంతోనో తుడిచిన తర్వాత అమ్మ వచ్చి నన్ను శుభ్రం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. ఇవన్నీ అక్కడే ధూళిగా ఉంటే ఎంత ఊడ్చినా ఎక్కడో ఒక రేణువు అయితే ఉండిపోతుంది, తడి పెడితే మొత్తం నా దాకా వస్తుంది. కనుక నాలో ఉన్నటువంటి ఈ ఆర్ద్రత, ఈ భక్తి అనబడేటువంటి ధార, అది ఎప్పుడైతే నాలోకి వచ్చిందో దానివల్ల ప్రారబ్ధ సంచిత కర్మలన్నీ కూడా మూటగా కట్టి ఓ చోటికి వచ్చాయి. మా అమ్మ చేత మాలిన్యాలన్నీ శుభ్రం చేయబడ్డాయి. అటువంటి జన్మనిచ్చినటువంటి పరమేశ్వరుడికి, అటువంటి శరీరాన్ని నాకు ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ రెండో శ్లోకం చెప్పారు. ఆ రెండో శ్లోకంలో చెప్పారు, నీ కథలు, నీ నామాలు ఇవన్నీ కలిపితే చిన్న చిన్న పాయలు అనుకుంటే నదికి, లేదు చిన్న చిన్న సాగరంలో కలిసేటువంటి నదీ జలాలు అనుకుంటే అవన్నీ కలిసి 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 చివరికి ఏమైనాయి? అద్భుతమైనటువంటి సాగరంలోకి తీసుకెళ్ళి కలిసేందుకు కావాల్సినటువంటి శక్తిని నాకు పెంచుతూ ఉంటాయి. ఆ మహోగ్రమైనటువంటి సముద్రం ఏదైతే ఉందో అది నువ్వనుకుంటే, ఈ పాయలుగా నా జీవితం సాధనా క్రమంలో నీ దాకా చేరడానికి కావాల్సినటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ నీ దాకా ప్రయాణం చేస్తూ వచ్చింది. నీలోకి చేరడం ఎంత ఆనందమో, ఆ చేరే లోపల ఉన్నటువంటి ప్రయాణం అంతా కూడా మహదానందకారకం. కనుక నా జీవితంలో ఇది తప్పు, ఇది ఒప్పు, ఆ తప్పొప్పుల్లో నేను ఉన్నంతసేపు జీవితం బాధాకరంగాను ఆనందకరంగాను రెండు స్వరూపాలుగా నాకు దర్శనమిస్తూ ఉంటుంది. నీలోకి నేను చేరిన తర్వాత బాధ లేదు, తప్పు లేదు, ఒప్పు లేదు, సంతోషం లేదు. ఇవన్నీ దేనికి కారకమైనవి? నీలోకి చేరి అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి, శాశ్వత శివ సాయుధ్యాన్ని అనుభవించగలిగేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చి. కనుక ఈ పాయలన్నీ, ఈ అనుభూతులన్నీ, ఈ కష్ట సుఖాలన్నీ, ఈ మాయలన్నీ ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడిస్తున్నాయి అనుకున్నాను మహాదేవ. అవన్నీ ఏం చేస్తున్నాయి? నీలోకి నన్ను కలపడం కోసం చేసేటువంటి ప్రయత్నాలని ఇప్పటికి అర్థమైంది. ఏమీ తెలియనటువంటి వాడికి అమ్మ కొడితే ఏడుపు వస్తుంది. అన్నీ తెలిసినటువంటి వాడు 30 ఏళ్ళు వచ్చాక అమ్మ నన్ను ఆ రోజు చెవి గిల్లి, చెవి మెలిపెట్టి, తొడపాసం పెట్టి 4 దెబ్బలు వేసింది కనుకనే ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నా అని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. నాయన, ఈ జన్మనంతా చూసిన తర్వాత, ఆ జన్మ వైచిత్రినంతా నేను సాధనాపూర్వకంగా స్వీకరించిన తర్వాత, ఇందులో ఇవాళ ఇప్పుడు కూర్చుని శివానంద లహరిలోని ఈ శ్లోకాన్ని చదువుతున్నాను అంటే, ఈ జన్మలో నేను చేసినటువంటి ఎన్ని తప్పులో ఎన్ని ఒప్పులో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఈ స్థానానికి నేను చేరుకోవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని ఏర్పాటు చేశాయి. కనుక ఈ స్థానానికి నేను వచ్చాక ఇంకా తప్పు లేదు, ఒప్పు లేదు. అదేగా నువ్వు చెప్పేది కూడా. జగత్తులో ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. అది నువ్వు స్వీకరించేటువంటి, నువ్వు చూసేటువంటి దృష్టి ఎందు ఉంటుందయ్యా అని చెప్పావు. ఆ దృష్టి నీ వైపుకి నిలిపితే జగత్తంతా శివస్వరూపం. ఆ దృష్టి నా వైపు ఉన్నంతసేపు తప్పొప్పులుగానే ద్వంద్వాలతోనే జగత్తంతా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ ద్వంద్వాతీత స్థితికి నేను చేరుకోవడం నీ యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని మాకు సదా వర్షింపజేయ స్వామి అని ఈ శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. తర్వాత శ్లోకంలోకి వచ్చారు, అయ్యా ఈ జగత్తంతా ఎలా కనపడుతోంది? రకరకాల విధానాలతో కనపడుతోంది, మాయలతో కనపడుతుంది. ఆ మాయల్లోకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? ఎన్ని ఆనందించినా, ఏదో చదువు రావాలంటే ఎంత శివ 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 శివాయ నమవం, లేకపోతే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ నా మహ శివ యహ, మొట్టమొదట పిల్లవాడికి మహా పంచాక్షరి నామాన్ని 6 అక్షరాలతో మొట్టమొదట మనకి పరిచయం చేసింది తండ్రి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓ నా మహ అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఇదివరకు అక్షరాలు రాయించేవారు. శివ యహ, ఓ నా మహ శివ యహ. ఈ ఒక్కటి మహా అద్భుతమైనటువంటి పంచాక్షరి మహామంత్రం అని తర్వాత అర్థమైంది కదా.
ఈ ఓ నమః శివాయ అని చెప్పించిన తర్వాత ఏం చెప్తున్నారు? మాయలోకి దించేశారు. చదువు బాగా రావాలంటే ఫలానా అమ్మవారిని పట్టుకో, నీకు భయం బాగా వేస్తే ఇంకో దేవతను పట్టుకో, లేకపోతే ఇంకో దేవుణ్ణి పట్టుకో, నీకు బాగా నువ్వు అనుకున్న పని సిద్ధించాలంటే ఈ క్షేత్రానికి వెళ్ళు, లేకపోతే నీకు కల్లో భయం వేస్తుందా ఈ దేవుణ్ణి పట్టుకో, ఈ స్తోత్రాన్ని పట్టుకో. ఇలా నీకు జీవితంలో ఎదురయ్యే విషయాలన్నీ ఒక్కొక్కటిగా నీ దాకా వస్తూ ఉంటే నీకు కలిగేటువంటి రకరకాల విరుద్ధమైనటువంటి భావనలోంచి నేను ఒక స్థాయికి తీసుకురావడం కోసం బోల్డ్ మంది దేవీ దేవతల పరిచయం అయిపోయింది స్వామి. ఈ పరిచయాలన్నీ ఏర్పడిన తర్వాత ఏమైంది? ఒకానొక సందర్భంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక ఒక పురాణం విన్నాను. ఈ దేవీ దేవతలందరూ కూడా ఎందులోంచి వచ్చారు? నీలోంచి వచ్చారనే విషయం నాకు అర్థమైంది. నీలోంచి దేవీ దేవతల సమూహం అంతా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు వివిధ స్వరూపాలుగా ఉన్నటువంటి రకరకాల రూపాల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకున్నాను. అన్ని రూపాలు నీవే అన్నాక ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలి? మొట్టమొదట నా తండ్రి గారు అక్షరాభ్యాసం చేసే సమయంలో అక్షర స్వరూప లింగమైనటువంటి నీ లింగంతో నాకు అక్షరాభ్యాసం చేయిస్తే ఆ అక్షరాభ్యాసంలో ఉన్నటువంటి రకరకాల విధానాల్లోకి నేను మాయతో పాటు వెళ్ళిపోతే అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ మాయకి ఏకీకృతమైనటువంటి నామం శివుడే అనేటువంటి విషయం అర్థమైన తర్వాత మళ్ళీ నీ వైపుకి నా మనస్సులో ఇంపోజ్ చేసుకుంటాను. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్ర ఫలద నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం అన్నారు 4వ శ్లోకం. రకరకాల దేవీ దేవతల్ని పట్టుకున్నాను. వాళ్ళ వల్ల ఏదో చిన్న చిన్న ఉపయోగాలు అయితే జరుగుతూ పోయాయి. ఈ చిన్న చిన్న ఉపయోగాలు జీవితాన్ని ఎంతసేపు ఉపయోగపడతాయి? కొంతకాలం వరకే ఉపయోగపడతాయి. చదువుతున్న సమయంలో చదువు రావాలని తాపత్రయం, వివాహం అవ్వట్లేదంటే వివాహం అవ్వాలని తాపత్రయం, పిల్లలు పుట్టట్లేదంటే పుట్టాలని తాపత్రయం, ఆ పిల్లలకి చదువు రావట్లేదంటే మళ్ళీ ఇంకో తాపత్రయం, వాడు మాట్లాడకపోతే ఒక తాపత్రయం, వాడు సరిగా నడవకపోతే ఒక తాపత్రయం, వాడు సరిగా నన్ను పట్టించుకోకపోతే మహాతాపత్రయం. ఈ తాపత్రయాలన్నీ కలిపి ఏం చేస్తున్నాయి? నేను ఉన్న స్థితి నుంచి నన్ను కిందకి పడేస్తున్నాయి తప్ప నన్ను నిలబెట్టి నుంచోబెట్టలేకపోతున్నాయి. ఈ జన్మ వచ్చినందుకు ఇంకా ఇంత వయసు వచ్చినా నా పిల్లలు వాళ్ళ సుఖం వాళ్ళకేమైపోతుందో అనే బెంగలోనే ఉండిపోతున్నాను తప్ప అసలు నేను ఇవన్నీ ఎందుకు పట్టుకుంటున్నాను? ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది? ఈ శరీరం ఇచ్చిన వాడెవడనేటువంటి స్థితి స్మృతి కనుక నాలోకి వస్తే ఇప్పుడు నేనేం ఆలోచిస్తా? అయ్యా నేను ఈ జన్మ నాకు ఇచ్చావు, ఈ జన్మనిచ్చాక దీన్ని సార్థకం చేసుకోమని చెప్పాం. ఆ సార్థకం చేసుకోవాలనుకున్న తర్వాత సార్థకం చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాలు మార్గాలు నాకు ఉంచుకోవాలా? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాం కదా, ఈ మార్గంలో దేని గుండా అయితే నేను ప్రయాణం చేశానో అదంతా తపస్సుతో సమానం అని చెప్పాను కదా. కనుక ఏ మార్గంలో నేను ఎలా ప్రయాణించినా స్వామి నీ అనుగ్రహం వల్ల నిన్ను చేరుకోగలిగాను అంటే అర్థం ఏమిటి? నిన్ను చేరేందుకు నీ యొక్క గణాలుగా ఇంతమంది నాకు జీవితంలో సహాయకారులుగా ఉన్నారు. ఈ సహాయకారులుగా ఉన్నటువంటి దేవీ దేవతలందరి సహాయం వల్లనే మహాలింగ స్వరూపమైనటువంటి నిన్ను నేను దర్శించుకోగలుగుతున్నాను. కనుక ఈ జగత్తులో నాకు తండ్రి స్థానంలో ఒక శివస్వరూపం ఉన్నది, తల్లి స్థానంలో ఒక శివస్వరూపం ఉన్నది, అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా కొంతమంది ఉన్నారు, బంధువులుగా ఇంకొంతమంది ఉన్నారు, నాతో పాటు చదువుకున్న స్నేహితులు ఉన్నారు, నాకు విద్యని నేర్పే గురువులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క స్థాయిలో నాకు సహాయం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ వల్ల సహాయం పొందినప్పుడు ఆనందించాను, వీళ్ళ వల్ల నాకు కష్టం కలిగినప్పుడు ఏడ్చాను. కొంతమందిని దూరం చేసుకున్నది నేను అనుకున్నాను, కొంతమంది నన్ను దూరం జరిపేశారని బాధపడ్డాను. ఇవన్నీ నాలో జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జరిగినా ఏం చేసినా చిట్ట చివరికి ఏమైంది? ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ నన్ను బాగు చేయడం కోసం మాత్రమే నా జీవితంలో ఉన్నారు. ఆ బాగు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అయితే బాగుపడ్డ నేను పడితే ఆ బాగు దేనిలోకి? నిన్ను తెలుసుకోవడం అనేటువంటి తపస్సులోకి దిగాననే విషయం తర్వాత అర్థమైంది. కనుక ఇన్నాళ్ళు సహాయకారులుగా ఉన్నటువంటి నా వాళ్ళు, నా బంధువులు, నా భర్త, నా పిల్లలు వీళ్ళందరూ ఎవరు? నీ యొక్క గణములే, ప్రమద గణములే. ఈ ప్రమద గణాలన్నీ ఏం చేస్తున్నాయి? నన్ను పరీక్షిస్తున్నాయి ఇంతకాలం. వీడు భగవంతుడి దాకా చేరుకోగలిగేటువంటి శక్తి ఉన్నవాడా లేదా, యోగ్యత ఉన్నవాడా లేదా, ఆ యోగ్యతానుసారం అక్కడ దాకా ప్రయాణం చేయగలిగిన సంకల్పం ఉన్నవాడా లేదా, అనుక్షణం నన్ను పసిగడుతూ నా వెంట నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైనా నేను అహంకారం వైపుకు వెళ్తే మాటలతో నన్ను వెనక్కి లాగే, కింద పడేసే, కింద పడినా లేవగలిగే శక్తి ఉందా వీడికి అని ప్రశ్నించాయి, నా కోసం నిరీక్షించాయి.
నేను పడ్డ ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళని చూసి అయ్యో అనుకోలేదు. ఈ కళ్ళ నీళ్లతో వీళ్ళు జ్వలన రావాలి, ఆ మంట రేగాలి, ఆ మంట రేగడంతో వీడు ఇంకా స్పీడ్గా ముందుకు సాగాలి అని వీళ్ళందరూ కష్టాన్నే నాకు ఇస్తూ, నాకు శత్రువులుగా నా మనసులో ఉంటూ, ఆ శత్రుత్వంలోంచి వీళ్ళందరూ నన్ను ఉద్ధరించారయ్యా. అంటే జగత్తులో ఇప్పుడు ఎవరన్నా శత్రువులు ఉన్నారా? మా ఆయన అండి నాతో ఒక్క పూజ చేయనివ్వరండి. కార్తీక మాసం అయ్యా దీపదానం చేసుకున్నాం అంటే దీపాన్ని దానం ఇవ్వడానికి కూడా 10 సార్లు లెక్క పెట్టాడండి. గుడికి రమ్మంటే 100 సార్లు అడిగితే కానీ గుడికి రాలేదండి. ఇన్ని చెప్తూ ఉంటాం. అంటే నువ్వు ఇన్నిసార్లు దానం చేసుకుందాం, దీపదానం చేసుకుందాం, ఓసారి గుడికి వెళ్దాం, లేకపోతే ఫలానా వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో మాట సాయం చేద్దాం అన్నా నేను ఇన్నిసార్లు చెయ్యకుండా పరీక్షించాడు అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు అనుకుని ఆపేస్తావా? 100సారి నేను ఓకే అనేదాకా నా వెంట పడతావా? అంటే ఈ 100 సార్లు నీకు నో 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 అని నేను అంటున్నాను. ఈ 100 సార్లు నేను నో అన్నా సరే నువ్వు ఇంకా దాన్నే పట్టుకుని ఉండి 100 సార్లు శివనామస్మరణ చేసావా లేదా? నీతో నో అంటూ నీతో 100 సార్లు, ఒకసారి నువ్వు అనంగానే ఓకే అంటే ఆ ఒకసారితోనే నామం అయిపోయేది. నీతో 100 సార్లు శివనామం చేయించింది ఎవరు? నో అంటూ నిన్ను పీడించినటువంటి ఆ భర్తవరేణ్యుడు. అవునా? నిన్ను భక్తుడిగా మార్చాలంటే నీ చుట్టుపక్కల ఎవరు ఉండాలి? వ్యతిరేక శక్తులే ఉండాలి. నీకు సమమైనటువంటి స్థాయిలో మనిషి ఉంటే నువ్వు అన్న ప్రతిదానికి తలకాయ ఊపితే నీకు అందులో ఉన్న గొప్పతనం నీకు అర్థమవుతుందా? కష్టించి సాధించిన దాని పట్ల ఆనందానుభూతి ఎక్కువగా ఉంటుంది. కనుక మా అత్తగారండి బాబోయ్ చంపేసిందండి. ఓ రోజు ఓ పూజ చేయనిచ్చిందా, ఓ పుష్పం అమ్మవారి మీద వేయనిచ్చిందా? పుష్పం వేయలేదనేటువంటి బాధని మనసులో ఉన్నంతసేపు ఎన్ని పుష్పాలతో, ఎన్ని వేల కోట్ల పుష్పాలతో, ఎన్ని వేల కోట్ల ఆలోచనలతో, ఎన్నిసార్లు మనస్సుతో భగవంతుడు స్మరణ చేసి అర్చన చేశావు. అదే పుష్పం వేసేస్తుంటే మనస్సు లగ్నమయ్యేది కాదు కదా. కనుక అత్తగారి స్వరూపంలో ఇప్పుడు నీ ఎదుర్కొంటా ఉండి నీతో 1000 సార్లు 1,000,000 సార్లు మనస్సుతో పూజ చేయించింది ఎవరు? నీ మోక్షానికి కారకమైంది ఎవరు? నీ ఎదుర్కొంటా ఉన్నటువంటి అత్తగారే. ఆవిడ గయ్యాలి అని నువ్వు పేరు పెట్టావు. గంగా తరంగితాక్షి అని అయ్యవారు తన స్వరూపంగా జగత్తులోకి తనని తాను అత్తగారి స్వరూపంలో ఆవిష్కృతం చేసుకున్నాడు. నీ పిల్లవాడు ఒరేనైనా ఫలానా క్షేత్రానికి వెళ్ళాలిరా, కాశీకి వెళ్ళాలిరా, నన్ను పంపించరా అంటే అమ్మ ఎందుకమ్మా నా దగ్గర ఉండు, ఎందుకమ్మా నా దగ్గర ఉండు అన్నాడు. అయ్యో కాశీకి పంపించరా, కాశీ ఎన్నిసార్లు అడిగానండి నా కొడుకుని అనుకున్నావు. అయినా నా కొడుకు పంపించట్లేదండి అంటున్నావు. కాశీకి వెళ్ళట్లేదు కనుక కాశీకి వెళ్ళనంతసేపు కాశీ 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 అంటున్నావు. ఎక్కడ కాశీ అన్నావో అది కాశీ క్షేత్రమే. నీ కొడుకు వల్ల నువ్వు జీవితాంతం కాశీ అనుకోగలుగుతున్నావు. కాశీకి వెళ్తే ఆడికి వెళ్ళాక నా కొడుకు అంటావు. ఆ కొడుకు అనుగ్రహం వల్ల ఇప్పుడు నువ్వు కాశీని నువ్వు ఉన్న క్షేత్రంగా మార్చుకున్నావు, క్షేత్రాన్ని కాశీగా మార్చుకున్నావు. అదే కాశీకి వెళ్ళుంటే కాశీ క్షేత్రంలో కూడా హైదరాబాద్లో మోతీనగరే గుర్తొచ్చింది. కనుక ఇప్పుడు కొడుకు వల్ల ఇప్పుడు నీకేం అర్థమైంది? కాశీకి పంపించని కొడుకు కూడా ఇప్పుడు ఎవరితో సమానం? నీకు శివుడితోనే సమానం. ఆ శివుడి వల్ల నీకేం అర్థమైంది? నువ్వు ఉన్న చోటే కాశీ నీకు ప్రత్యక్షమయ్యేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి. అవునా కదా? అదే సంకల్పము. ఈ రోజుల్లో అందరూ ఏం చెప్తున్నారు? ఎఫర్మేషన్స్ చేయండి. ఎవరెవరో వేరే పరభాష తెలుసుకున్న వాళ్ళు, పరమతస్థులు ఇవన్నీ ఏం చెప్తారు? చేతిలో నీళ్లు పెట్టండి, సంకల్పాలు చేయండి అంటున్నావు. నేను రోజు సంకల్పం చేస్తున్నా. ఎందులో చేస్తున్నా? స్నానం చేసినప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మామూలుగా ట్యాప్లోంచి ఈ మూసీ నదిలోంచి వచ్చిన నీళ్ళనే నా ట్యాంకులో 10 గంటల పాటు అట్టిపెట్టి నా వాచ్మెన్ వదిలేస్తేనే, ఆ వాచ్మెన్ వదిలిన నీళ్లు నా ట్యాప్లోంచి నేను తిప్పినప్పుడు బయటికి వస్తేనే ఆ వచ్చిన నీళ్ళనే మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని నదీ నదములతోనూ నేను పోల్చుకుని భావించి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ నేను కాశీలో గంగలో మునుగుతున్నాను అనుకుంటేనే చివరికి కాశీ విశ్వేశ్వరుల్లో లయమవుతుంటే ఇది ఎఫర్మేషన్ కాదా? అవునా కాదా? నువ్వు అన్నం తినేటువంటి ఆ అన్నంలో, ఆ అన్నానికి ముందుగా ఉన్నటువంటి పూజలో, ఆ పూజ చేసేటప్పుడు సంకల్పంలో, ఆ సంకల్పంలో ఏ నీళ్ళనైతే ఎదురుకుండా కలశంలో పెట్టుకున్నావో ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని చూస్తూనే మళ్ళీ ఏం చెప్తున్నావు? ఈ కలశంలో ఉన్నటువంటి నీటిలో ఎవరెవరు ఉన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి? మొత్తం అన్ని నదులు ఉన్నాయి. ఆ సాగరాల్లో ఉండేటువంటి విభూతులన్నీ ఇందులో కలిసాయి. ఈ నీళ్లతో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? నన్ను నేను సంప్రోక్షణ చేసుకుంటున్నా. ఈ నీళ్లతో దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నా. ఆ దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని ఇక్కడికి తెచ్చి నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నా. ఈ నీళ్లతో, ఈ కలశాలలో ఉన్నటువంటి నీళ్లతో, ఈ ఎఫర్మేషన్ చేసినటువంటి నీళ్లతో పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా సంప్రోక్షణ చేసుకుని ఎవరెవరి చేతులు గుండా మారి వచ్చాయో
ఎవరెవరు తింటూ ముట్టుకున్నారు, ఎవరెవరు కాళ్ళతో తన్నారు, వాటిని కూడా పవిత్రమైనటువంటి పదార్థాలుగా మార్చుకుంటూ ఉన్నా. ఇలా మార్చుకున్నటువంటి ఈ క్షేత్రంలో నేను ప్రశాంతంగా కూర్చుని, నేను ఈ శరీరంతో ఇంతకుముందు ఎన్ని మలినాలతో, ఎన్ని ఆలోచనలతో నిండిపోయిందో దీన్ని సంప్రోక్షణ చేసుకుని బుద్ధితో కూడుకున్నటువంటిది సద్బుద్ధితో మార్చుకుని, దీన్ని ప్రేమతో మార్చుకుని, భక్తి కింద మార్చుకుని, ఈ భక్తితో ప్రేమతో కూడుకున్నటువంటి మనస్సుతోనూ శరీరంతోనూ అర్చన చేస్తున్నా. ఎఫర్మేషన్స్ ఎంత గొప్పగా చెప్పింది శాస్త్రం. మంచినీళ్ళు తాగుతున్నావు, ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇది వరకు? ఆ చేతిలో ఉన్నటువంటి కాస్త నీళ్ళని కాస్త భూమి మీద పోసేవాళ్ళు. ఇచ్చిన గ్లాసు ఇచ్చినట్లుగా నోటికి ఖర్చుకుని ఎవరు తాగేవారు కాదు. అలా తాగితే గంగమ్మమ్మ ఎంగిలి చేస్తాం, ఆ గంగమ్మని అశుద్ధం చేస్తాం అని భయపడేవాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, పామర్లు, పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. మినిమం కామన్ సెన్స్ అంటాం మనకి. దానికి యూనివర్సిటీలు వెళ్ళక్కర్లా, పెద్ద పెద్ద సర్టిఫికెట్లు అక్కర్లా. ఆ నీళ్ళు ఇవ్వంగానే ఆ నీళ్లలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ముందు భూదేవికి సమర్పించేవాళ్ళు. సమర్పించి మిగతా జలాన్ని, అమ్మ గంగమ్మ నన్ను దాహార్తిని తీర్చమని చెప్పి లోపల తాగి, నోటికి అంటకుండా నీళ్ళని పైనుంచి తాగి చివరికి ఆ నీళ్ళకి నమస్కారం చేసుకునేవాళ్ళు. ఎక్కడుంది ఎఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? అలాగే ఈ శరీరం ఒక నీళ్లు తాగుతూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఒక సంకల్పం చెప్పుకుంటూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఈ శరీరం పుట్టినప్పటి నుంచి రకరకాల మలాలతో నిండిపోయి, మలినాలతో నిండిపోయి, ఆలోచనలతో నిండిపోయి, భగవంతుడంటే ఎదురుకుండా ఉన్నా సరే ఇన్ని రూపాలతో తెలుసుకోలేక, వీటిల్లో బంధాన్ని బంధుత్వాన్ని ఉంచుకుని చూస్తూ, వీళ్ళల్లో లోపాలని చూస్తూ, రంధ్రాన్వేషణ చేస్తూ, ఈ జగత్తంతా నన్ను కష్టపెట్టడానికే వచ్చిందనేటువంటి భావంతో ఉంటే, ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? పరమేశ్వరుడు ఏమని అడగాలి? అయ్యా ఈ జగత్తు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ కూడా కల్మషాలతో నిండిపోయినాయి నాయన, దీన్ని చోటికి చేర్చాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంటింటికి కూడా భిక్షాటన చేస్తూ వెళ్తావుట. ఆ భిక్షాటన చేస్తూ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? చేతిలో పుర్రెని పట్టుకుంటావు. ఆ పుర్రెని పట్టుకుని భిక్షాటన చేయడం కోసం ఇంటింటికి వెళ్తూ ఉంటే, ఆ పుర్రె చూసి ఇంట్లో యజమానురాలు భయపడి లోపల నుంచి బయటికి రాదేమో, లేదు బయటికి వచ్చి భయపడి లోపలికి వెళ్ళిపోతుందేమో నీకేమి ఇవ్వకుండా. ఓ పంచి, నీ పరమశివుడు అనేటువంటి ధ్యాస లేకుండా నీ చేతిలో ఉన్న పుర్రెని చూసి భయపడి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇల్లాలు వెనకాల ఇంట్లో పిల్లలు ఉంటారుగా. నేను ఈ చరించేటువంటి వాడిని, మనసు పరిపరి విధాల పోతూ ఉంటే దాన్ని నియంత్రణ చేసుకోలేనటువంటి వాడిని. నేను ఒక రకంగా చెప్పాలంటే కపిత్వ లక్షణాన్ని నాలో ఉంచుకున్నవాడిని. నేను కోతినయ్యా, నా మనస్సు కోతి, శరీరం కోతి. ఇది ఏం చేస్తుంది? పిల్లి మొగ్గలు వేస్తుంది, ఎటు పడితే అటు పారిపోతుంది. ఇలా పారిపోతున్న దాన్ని ఏం చేయి? గారడీ విద్యలు చేసేవాడు తనతో పాటు కోతిని తిప్పుకుంటూ ఉంటాట. ఆ కోతిలా నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికల్లా నన్ను తీసుకువెళ్ళు. నీతో పాటు నేను ఏం చేస్తాను? నాకున్న సహజ లక్షణంతో పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటా. ఆ వేసే క్షణంలో నీ పుర్రెని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయినా, నా ఆటలు చూసి బయటకు వచ్చేటువంటి పిల్లల ద్వారా నీకు బానే తర్వాత ముడుతుంది. కనుక నువ్వెక్కడికి తిరిగితే అక్కడల్లా నీతో పాటు నన్ను కూడా తిరిగేలా చేసుకో, అంటే నీ వెంటే నేను ఉండేలా చేసుకో. దానివల్ల నువ్వు నీ వెంట చరించేవాడిగా నన్నుంచుకునేవాడు అవుతావు, నీ వెంట తిరిగి తిరిగి నీలా మారేవాడిని నేను అవుతాను కదా. కనుక ఈ జగత్తంతా శివస్వరూపం అయితే, ఈ శివస్వరూపం అని తెలుసుకోనటువంటి నా మనస్సు కోతిలా ఉంటే, ఆ కోతిని నీ దగ్గర భక్తి అనబడేటువంటి తాడుతో కట్టి నీ దగ్గర ఉంచుకుంటూ దీంతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉండు. దీనివల్ల వీడు బాగుపడతాడయ్యా. మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు నువ్వు తీసుకోవాలి అంటే ఏమక్కల్లా, శివానంద లహరి శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శివానంద లహరిని కనుక తదేక నిష్ఠతో రోజుకో శ్లోకం చదివినట్లయితే ఏమవుతుంది? మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, అందులో ఉన్నటువంటి బుద్ధిని ఎట్లా నియంత్రించుకోవాలి, శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను ఎలా నియంత్రించుకోవాలి, ఈ శరీరాన్ని, మనస్సుని, అహంకారాన్ని, బుద్ధిని పరమేశ్వరుడికి ఎలా కైంకర్యం చేయాలి, ఆ చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి, రకరకాల వ్యాసంగాలను ఎలా నియంత్రించుకోవాలి, ఇవన్నీ చేస్తూనే భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకునేటువంటి క్రమంలో ఆ భగవంతుని దర్శనం ఎలా చేయాలి, ఆ చేసేటువంటి క్రమంలో ఆ భగవంతుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు అనేటువంటి స్థితిని నువ్వు ఎలా అనుభవించాలి, అనుభవపూర్వకంగా తెచ్చుకున్నటువంటి గ్రాహ్యతని మళ్ళీ పరమేశ్వర కైంకర్యం ఎలా చేస్తూ పోవాలి, నువ్వు తెలుసుకున్న దాన్ని పరమేశ్వరుడే తెలియపరచాడనేటువంటి స్థితిని నువ్వెలా అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి అనేటువంటి విధానమే పూర్తిగా తపస్సు అని తెలియబడుతుంది. ఆ తపస్సు కేవలం శ్లోకాల రూపంలో ఇచ్చి మనతో శ్లోకాలు చదివిస్తున్నట్లుగా చదివిస్తూ మానసికంగా జీవితకాలపు తపస్సుని 100 శ్లోకాల్లో నిబద్ధత చేసి చదివించేసి తపస్సు చేసేటువంటి వారు శంకరాచార్య వారు. శివానంద లహరి ఏం చేస్తోంది అంటే 100 జన్మల సారాన్ని
100 జన్మల్లోనూ పొందలేనటువంటి అనుగ్రహాన్ని 100 శ్లోకాల్లో నిక్షిప్తం చేసి ఒక్కొక్క శ్లోకాన్ని నువ్వు చదువుతున్న వెంటనే లోపల నుంచి కలిగేటువంటి అనుభూతి ద్వారా ఈ శరీరంతో 100 శ్లోకాలు చదవడం ఎంతసేపు పడుతుంది? రోజుకొక శ్లోకం 100 రోజులు చదివితే అందులో ఉన్న సారాన్ని ఇంకో 100 రోజులు పట్టుకుంటే ఆ సారంతో కూడుకున్నటువంటి శ్లోకాన్ని ఒక 30 నిమిషాల్లో కూర్చుని ఏకాగ్ర మనస్సుతో కనుక చదవగలిగినట్లయితే ఒక 100 సంవత్సరాల ప్రారంభ కర్మలన్నింటినీ 100 శ్లోకాలతో పూర్తిగా తొలగించుకోగలిగేటువంటి శక్తిని మీలో పెంచుతున్నారు పరమేశ్వరుడు శంకరాచార్య. కనుక వారి అనుగ్రహంతో ఆ పరమేశ్వర కృపతో ఈ జన్మ మనకి లభించినందుకు మన తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ ఈ పట్టుదలతో మనం ఇక్కడ కూర్చుని శివానంద లహరి చదవగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తున్నటువంటి మన బంధువర్గానికి అంతటికీ కూడా ప్రమదగణాల స్వరూపంతో నమస్కరించుకుంటూ వాళ్ళందరి అనుగ్రహంతో ఇవాళ నేను ఏది చేస్తున్నానో అది పరమేశ్వరుని చేరుకోవడం కోసమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఎవరైతే శివానంద లహరిలో ఒక్క శ్లోకాన్ని చదివినా 100 శ్లోకాల్ని చదివినా మరీ ప్రపంచం అనేటువంటి మాయా జాలంలో పడకుండా రక్షింపబడతారు అనేటువంటిది ఈ అద్భుతమైనటువంటి కావ్యంలో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి రహస్యమైనటువంటి సూత్రం. ఆ సూత్రాన్ని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి? అద్భుతమైనటువంటి తపో నిశ్చలత. ఆ తపో నిశ్చలత ఎప్పుడైతే నీలోకి వస్తుందో తపస్సు అద్భుతమైనటువంటి ఫలాన్ని నీకు అందిస్తుంది. ఆ ఫలం ఏమిటి? పరమేశ్వర దర్శనం మాత్రమే. అటువంటి పరమేశ్వర దర్శనాన్ని శ్లోక రూపంలో అందిస్తూనే చేయించగలిగినటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారికి నమస్కరించుకుంటూ ఆ పరమేశ్వర దర్శనాన్ని నాలో ఇంతకాలం ఉంచుకుని చూడకుండా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆ మాయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి ఇద్దరికి ఏకకాలంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అటువంటి వారిద్దరికి నమస్కరించుకుంటున్నాననేటువంటి అహంకారపూరిత మనస్సుతోనే మరొకసారి శివ పార్వతులిద్దరికీ కూడా ఏకకాలంలో నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సభకి వేదాంతోపనిషత్ వర్గానికి వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సభక్తిపూర్వకంగా ఈ సభలో ఉన్నటువంటి ఆ మహా విశ్వేశ్వర స్వరూప శరీరాలన్నింటికీ కూడా మూర్తులన్నింటికీ కూడా మరొకసారి ప్రణమిల్లుతూ మనసా శిరసా వాచ మాట్లాడిన ప్రతి మాట శంకర వాంగ్మయం ద్వారా అక్షర స్వరూపంగా వచ్చినటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహమే తప్ప ఎక్కడ నా అహంకారం అనేటువంటిది లేకుండా మరి ఆ పరమశివుడు నన్ను అనుగ్రహించాలని అహంకార రాహిత్యం వైపుకి మనందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ స్వస్తి.